మనం ఎడిపెల్లిలోని సాయిబాబా ట్రస్ట్ చైర్మన్ మల్లాది వెంకటేశ్వర శర్మ గారితో ఉన్నాము. ఈ ట్రస్ట్ గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సామాజిక సేవా కార్యక్రమాలు ఎప్పటి నుంచి మొదలుపెట్టారు సార్? టెంపుల్ 2011 అక్టోబర్ 11కి స్టార్ట్ అయింది. ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయిందో స్టార్ట్ అయినప్పటి నుంచి మొట్టమొదట మేము స్టార్ట్ చేసిందంటే అన్నప్రసాదం. ఎందుకంటే భక్తులందరికీ కూడా మధ్యాహ్నం 12:30 1 గంట ఏడుగా అందరికీ కూడా ఆకలితో అలమటిస్తూ ఉంటారు. అయితే గురువారం వారంకి ఒక రోజన్నా మనం భోజనాలు పెట్టాలి, అన్నప్రసాదాలు పెట్టాలని ఒక సంకల్పం వచ్చింది. మా భక్తులతోటి సంప్రదించి ఆ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. దీనికి ఫండ్స్ గురించి పెద్దగా ఆలోచన ముందైతే ప్రారంభం చేస్తే ఆయనే ఉన్నారు, బాబా గారు ఉన్నారు, గురువు గారు ఉన్నారు అనే ఒక సదుద్దేశంతో మా గురువుగారు అప్పుడే పరమపదించారు. మరి వారి పేరుతోటి మొట్టమొదటి వారం ప్రారంభం చేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి అది కంటిన్యూ అయిపోయి ఈరోజు వరకు కూడా దాదాపు 350 నుంచి 400 వరకు మంది భక్తులు రావటం. ఒక్కోసారి వాళ్ళ పనులను బట్టి పొలం పనులు ఉన్నప్పుడు మనకు తక్కువ వస్తారు, పొలం పనులు లేనప్పుడు ఎక్కువ వస్తారు. కాబట్టి ఎంతమంది వచ్చినా ఇక్కడ ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా మేము అక్కడే మందిరంలోనే ఇది నిర్వహించేవాళ్ళం. ఎప్పుడైతే ఒక్కొక్కసారిగా 500, 550, 600 మంది ఉప్పెల్లాగా వస్తున్నారో ఆ మందిరంలో ప్లేస్ సరిపోలేదు. కాబట్టి మేమేం చేసామంటే ఎక్కడో ఒక స్థలం కొనాలని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మా గ్రామస్తులంతా కూడా, సార్ మీరు మంచి పనులు చేస్తున్నారు కదా, మరి మీకు ఉచితంగా మేము ఒకటి మా ఊరు గ్రామ తరఫున ఒక పంచాయతీ తరఫున ఒకటి పాస్ చేస్తాము, ఒక స్థలం గుడికి దగ్గరగా ఉండే స్థలం మీకు ఉచితంగా ఇచ్చే ప్రయత్నం చేస్తాం సార్ అని వాళ్ళు ప్రపోజ్ చేసి ఒక రెవల్యూషన్ పాస్ చేశాను. అయితే ఇది ప్రభుత్వ స్థలం, ఇప్పుడు ఉన్నది స్థలం. అయితే ప్రభుత్వ స్థలం అయితే దీనికి అప్పటి మినిస్టర్ గారు సుదర్శన్ రెడ్డి గారు ఆయన కూడా తోడ్పడి ఆయన కోరటం జరిగింది. సార్ ప్రభుత్వ స్థలంలో ఏ పని చేసినా రేపు కాంట్రవర్సీస్ ఉంటాయి కాబట్టి నాకు అవసరం లేదు, ఒకవేళ చికాకులు ఉంటే మాత్రం నాకు అవసరం లేదు, ఈ చికాకులన్నీ క్లియర్ చేసి ఇస్తాము అంటేనే నేను తీసుకుంటా, మంచిగా కడతాను, ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఉండేటట్టుగా అన్నీ కడతాను నేను అన్నప్పుడు అవన్నీ నేను తప్పకుండా నేను చేయిస్తానని చెప్పి అవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ తోటి ఈ స్థలానికి ఉన్న చికాకులన్నీ కూడా క్లియర్ కట్ చేసేసి మాకు ఈ స్థలం ఇవ్వడం జరిగింది. ఇటు ఊరు వాళ్ళ ప్రేమతో ఇచ్చివ్వటం, ఆయన కూడా దీనిలో
ఇన్వాల్వ్ అయ్యి మంచి పనులు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ తప్పకుండా మనం ఇవ్వాలని ఒక సదుద్దేశం. ఇవన్నీ క్లియర్ కావడానికి ఇక్కడ మంచి హాల్స్, ఒక 3 హాల్స్ కట్టామన్నమాట. ఒకటి కిచెన్ కమ్ డైనింగ్. మొట్టమొదటి మేము ఇక్కడ బిల్డింగ్ కట్టడంతో ఇక్కడ ఎంతమందికైనా వంట చేయాలనే ఒక సదుద్దేశంతో ఒక ప్లాంట్ పెట్టాము. ఆ ప్లాంట్లో ఏంటంటే వాటర్ బాయిల్ అయిన తర్వాత స్టీమ్ సిస్టమ్ అనమాట. ఆ స్టీమ్ సిస్టమ్ తోటి ఎంతమందికైనా వంట చేయొచ్చు. మేము ఒక్కొక్కసారి 4000 మంది కూడా ఇక్కడి నుంచి భోజనాలు ఒక్కొక్క చోటికి పంపించాల్సి వస్తుంది. కాబట్టి తేలిగ్గా కావాలి, ఫెసిలిటీ ఉండాలనే ఒక సదుద్దేశంతో ఆ రోజుల్లో 2 లక్షల రూపాయలతోటి ఆ ప్లాంట్ కట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి ప్రతి వారం మా పర్వదినాలు, వార్షికోత్సవాలు వస్తే 2000 మంది వస్తారు. తర్వాత గురు పౌర్ణమి వస్తే 2000 మంది వస్తారు. ఇట్లా 400-500 మందికైనా మినిమం స్టీమ్ సిస్టమ్ చేయాలి. చిన్న చిన్న కార్యక్రమాలు వాటికి మాత్రం 100-150 మందికి మాత్రం స్టవ్లే వాడతాం. ఏంటంటే అది పెద్ద కెపాసిటీ అది. తర్వాత ఏంటంటే మేము ఇంకో పని చేసాం, మే నెల మొత్తం పేదవాళ్ళకి ఎవరైతే ఉన్నారో, వృద్ధులు, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక నెల అంతా భోజనాలు పెడతాం. 150-200 మంది వరకు వస్తారు. వారందరికీ కూడా ఉచితంగా వచ్చి 12:30-12:15 నుంచి ప్రారంభం చేసి 1:30 వరకు వాళ్ళకి భోజనాలు పెడతాం. పెట్టిన తర్వాత ఆ నెల రోజుల పాటు ఆ యొక్క కార్యక్రమం అనేది నిర్విరామంగా, ఇది 9వ సంవత్సరం. ఈ సంవత్సరం 9 సంవత్సరాలుగా ఇది కొనసాగుతుంది. అది బాబాగారి, గురువుగారి అనుగ్రహంలో చాలా చక్కగా సాగుతుంది. అదే కాకుండా సేవా కార్యక్రమాలు అనేవి చాలా ఉంటాయి. మేమేంటంటే ఎవరైతే గుడి నిర్వహించడం గొప్ప కాదు, భోజనాలు పెట్టడం గొప్ప కాదు, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, చాలా కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరూ ఎవరైతే మందిరానికి వచ్చి మనల్ని అడుగుతారో, సార్ మాకు ఈ కష్టం ఉందంటే తప్పకుండా స్పందించి, అది ఆర్థికమే కావచ్చు, ఆరోగ్యమే కావచ్చు, ఇంకోటి ఏదన్నా కావచ్చు, వాళ్ళకి స్పందించి సహాయం చేయటం అనేది మొట్టమొదటి నా మనసు అనేది ప్రేమతో కూడుకున్నది. ఆ యొక్క నాకు ఈ ఆలోచన రావటం, దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయడం. ఎవరైతే ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళకి కుట్టు మిషన్లు వస్తాయి, ఏది నేర్చుకున్నారో వాళ్ళకి మిషన్లు ఉండవు, వాళ్ళని చూసుకొని ఎప్పుడైతే బాబా దగ్గర నమోదు చేసుకుంటే 6, 7, 8 మిషన్లు ఎన్ని ఉంటే అన్ని. అలాగే మగవాళ్ళు కూడా ఒక స్ప్రే పంప్ రోజు ఒక 5 ఎకరాలు కొట్టుకుంటే వాళ్ళకి 1500 రూపాయలు వస్తాయి. 1500-200 రూపాయలు పెట్రోల్ ఖర్చు పోతే 1300 రూపాయలు వాళ్ళ చేతికి వస్తాయి. ఇలా వాళ్ళకు కూడా సంవత్సరానికి ఎవరైతే వచ్చి అడుగుతారో ఎవరిని ఖాళీ చేయం. ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఇది తప్పకుండా సహాయం చేయటం. లేదు మేము కూరగాయలు పెట్టుకుంటామంటే కూరగాయలకి డబ్బులు ఇవ్వటం. నేను పోయి ఒక 10-12 క్యారెట్లు అవన్నీ బుట్టాలన్నమాట అన్నీ ఇప్పించి మొత్తం వాళ్ళు ఎక్కడ కూర్చుంటారో మొత్తం ఒకసారి కూరగాయలు అవన్నీ ఇప్పించటం. వాళ్ళు బతుకుతాను అంటే ఎప్పటికైనా కానీ దాంట్లో కష్టమో నష్టమో దాని గురించి, డబ్బు గురించి కష్టమైనా సరే దాన్ని అప్పైనా చేస్తే తప్ప వాళ్ళకి మాత్రం తప్పకుండా ఆ సమస్యని తీరుస్తాను అనమాట. అలాగే ఇడ్లీ సెంటర్ పెట్టుకుంటే ఒక ఇడ్లీ పాత్ర ఇస్తాం, స్టవ్ ఇస్తాం. తర్వాత వాళ్ళకి కావాల్సిన వారం 10 రోజులు నడిపించడానికి వాళ్ళకి మెటీరియల్ ఇస్తాం. 10 రోజుల పాటు వాళ్ళు రన్నింగ్ కావాలి, డబ్బులు వాళ్ళ చేతిలోకి రొటేషన్ కావాలి. అందుకని ఇట్లా సామాజిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా జరుగుతుంటాయి. ఎవరైనా కానీ చదువుకుంటే పిల్లలు మా 10th క్లాస్లో ఆర్థిక ఇబ్బందులలో మానేస్తారు. వాళ్ళ కుటుంబ సమస్యలు ఏంటి, వాళ్ళ బాధలేంటి, వాళ్ళని చూసుకొని మరి బ్యాంకులోకి పోయి, సార్ ఇలా ఉంది పరిస్థితి, నేను షూరిటీ ఉంటాను అని వాళ్ళ క్రాప్ లోన్ 30,000, 20,000, 30,000 ఉంటే మన టెంపుల్ తరఫున కట్టి వాళ్ళకి 45,000, 50,000 ఇప్పించి, అట్లాగే వాళ్ళకి వేరే లోన్, వడ్డీ లేని లోన్ పర్సనల్గా కలిస్తే ఆ రోజుల్లో ఉండేది ఒక ఫెసిలిటీ. ఓ 20,000 రూపాయలు అలా, ఒక 20,000 రూపాయలు వడ్డీతో అంటే ఆ కుటుంబం అనేది ఆర్థిక స్థితి నుంచి బయటకు రావాలి అనేదే మోటో అనమాట. అలా ఒక్కొక్క కుటుంబం తీసుకున్నామంటే వాళ్ళ బాధ పోయే వరకు కూడా సార్ చాలు అనే పరిస్థితి వరకు వాళ్ళు బతుకుతున్నారు, మంచి ట్రాక్లో వెళ్ళారంటే వాళ్ళని తప్పకుండా చేస్తాం. అలాగే ఇప్పుడు ఎవరికన్నా అనారోగ్యం ఫిట్స్ ఉన్నాయి, అది దీర్ఘకాలమైన రోగం. అయితే వాళ్ళు ఎక్కడో డాక్టర్లు నిజామాబాద్ అక్కడ ఇక్కడ తిరిగితే వాళ్ళకి ఎక్స్పెండిచర్స్ చాలా అవుతాయి. వాళ్ళకి ఎట్లా మందులు రాయటమే తప్ప దాన్ని గుణం కనిపించకపోతే మా దగ్గరికి వస్తే ఆవిడ మా దగ్గరికి బాధపడుతూ వచ్చింది, సార్ నా దగ్గర అయిపోయింది, నా భర్త చనిపోయినాడు, ఇంకా ఇతను నేను పెట్టలేను అన్నప్పుడు, ఏం లేదమ్మా, నువ్వు నీ అన్నదమ్ముని తీసుకురా, హైదరాబాద్ తీసుకెళ్తా, స్టార్ హాస్పిటల్ తీసుకెళ్ళి స్కానింగ్ చేయిస్తా, అసలు ప్రాబ్లం ఎక్కడో అన్నీ చూద్దాం అని చెప్పేసి వాళ్ళ అన్నదమ్ముని తీసుకొని హైదరాబాద్ పోయి స్కానింగ్లు అవన్నీ తీయించి ఆ పిల్లవాడికి మందులు 5 సంవత్సరాల వరకు టెంపుల్ తరఫునే భరించి, మధ్యలో స్కానింగ్ టెస్ట్లు ఏవైనా కానీ టెంపుల్ తరఫునే ఏర్పాటు చేయటం. ఆ తర్వాత ఆ పిల్లవాడు సరిగ్గా చదువు అబ్బగా ఇంటర్మీడియట్ వరకు చదివాడు, మరి వాళ్ళ కుటుంబం భారం అవుతున్నాడు వాడు అన్నప్పుడు
హైదరాబాద్లో అతన్ని తీసుకొని వెళ్ళి స్నేహితులు మా గురు బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, వాళ్ళ దగ్గర పోయి అమ్మ ఇలా పరిస్థితి ఉంది, మరి ఇతనికి ఏదైనా ఉపాధి కావాలన్నప్పుడు అక్కడ 10,000 15,000 12,000 రూపాయలు అంటే వాళ్ళే తిండి బట్ట అన్నీ ఇస్తారు. ఇస్తూ అట్లా ఏంటంటే ఒక కుటుంబం మంచి స్థితికి రావాలి, అదే మా ధ్యేయం అనమాట. ఆ కుటుంబం వదలమన్నమాట మధ్యలో. మరి వాడికి బాబా బాధ వల్ల అతనికి పెళ్లి కావటం మరి అన్నీ సవ్యంగా జరిగిపోయినాయి. ఈరోజు 20,000 రూపాయల శాలరీ హైదరాబాద్లో అతను చేస్తున్నాడు. ఇట్లా ఒక సబ్జెక్ట్ పెట్టుకుంటే తప్పకుండా వాళ్ళని ఇది చేసుకోవటం. ఎడపల్లి కాదు, బోధనైనా సరే. బోధనలో నేను నా పునాది కూడా, నా సాధన అంతా కూడా సాయిబాబా టెంపుల్ బోధన. అది కన్స్ట్రక్షన్ అప్పుడు కూడా మొత్తం కన్స్ట్రక్షన్ అయ్యే వరకు స్టార్టింగ్ నుంచి నాకు ఒక ధ్యేయం ఉండేదన్నమాట. అప్పుడు బాబా మీద నాకు భక్తి తక్కువ. ఎంతసేపటికి రాముడి సేవలు, ఆంజనేయ స్వామి సేవలు, రామాలయం అక్కడ తప్ప ఉద్యోగరీత్యా అక్కడే ఉండేవాడిని, శంకర్ నగర్లో అక్కడే చేసుకునేవాడిని తప్ప బయటకు వచ్చేవాడిని కాదు. ఇలా ఈ బోధన వీళ్ళందరూ కూడా బోధన వాళ్ళంతా కూడా సాయిబాబా టెంపుల్కి 4 కిలోమీటర్ల చెక్కీ క్యాంపు నడుచుకుంటూ వెళ్తున్నారు, నడుచుకుంటూ వస్తున్నారు. అరే బోధనలో ఒక టెంపుల్ ఉంటే బాగుంటుంది అని ఇట్లా మనసులో ఇట్లా కలిగిందనమాట. అప్పుడు నేను అనుకున్నాను, నేను ఏంటంటే పబ్లిక్ డీలింగ్స్లో ఉండేవాడిని కనుక నాకు పబ్లిక్ తోటి ఎక్కువ నాకు అటాచ్మెంట్ ఉంది. ఎవరైనా కానీ నా దగ్గరికి సంకల్పం చేసుకొని వస్తే నేను తప్పకుండా బాబా మందిరం కావడానికి ఏదో విధంగా నేను తోడ్పడతాను బాబా అని చెప్పి ఆయనకి నమస్కారం. అప్పటికి నేను బాబా భక్తుని కాను. షిరిడి వెళ్ళొచ్చా, 85లో వెళ్ళాను. 6 days ఉన్నా అక్కడ. మన స్టడీ టూర్ కింద షుగర్ ఫ్యాక్టరీ తరఫున వెళ్ళడం జరిగిందనమాట. ఉన్నాం కానీ బాబా ఇన్ని లీలలు చేస్తాడు, దండం పెట్టుకోవడం, హారతుల్లో పాల్గొనటమే తప్ప బాబా గొప్పవాడు, మహిమాన్వితుడు అనే విషయం నాకు తెలియదు. ఎప్పుడు తెలిసిందంటే బోధన సాయిబాబా మందిరం ఎప్పుడైతే వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి 15 రోజుల్లోనే వచ్చారు వాళ్ళు. శర్మ గారు మీరు ముందుంటే కనుక మేము ఇదంతా దీనికి ఇంకా పెద్దగా చేసుకుంటాం, చిన్న బాబాతోటి ఒక షెడ్ పెడదామని నా దగ్గరికి వచ్చారు. షుగర్ ఫ్యాక్టరీ ఇప్పిమని. నేను ఇప్పిస్తాను, సెకండ్ హ్యాండ్ కాదు, కొత్త ఇప్పిస్తా సగం రేటుకి, కానీ మీకు ఒక 5-6 లక్షలతోటి బాబా మందిరం కట్టలేరా మీరు? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? చిన్న షెడ్ కింద బాబాను కూర్చోబెడతా అంటున్నారు అన్నా. అంటే వాళ్ళు అన్నారు మీరు ముందు ఉంటారు. తప్పకుండా ఉంటాను. అట్లా బాబా నాకు ఇచ్చిన అవకాశం అనుకొని ఇక వెంటబడితే రోజు తెల్లవారడంతో మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి చెప్పుకున్నా, సార్ మేము మన డ్యూటీకి ఎట్లాంటి ఆటంకాలు లేకుండా నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తూ సాయిబాబా టెంపుల్లో కొంత నేను అది కన్స్ట్రక్షన్ అయ్యే వరకు ఉండాలి సార్, మీరు ఒక 2 hours నాకు పర్మిషన్ ఇవ్వండి. టైమింగ్లోనే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాను, మళ్ళీ బై 8 o'clock నేను ఆఫీస్ ఉంటాను, మళ్ళీ ఈవినింగ్ 5:30కి వెళ్ళిపోతాను, 7:30 వరకు నేను ఉంటాను. కాబట్టి దయచేసి నాకు ఒక పర్మిషన్ ఏంటంటే మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, నువ్వు డ్యూటీ టైంలో ఇక్కడ ఉండవు, డ్యూటీ దాటిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళు అన్నప్పుడు అలా ఆయన ఒక 2 సంవత్సరాలు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక చక్కటి బాబా మందిరం ఒక తర్వాత ఒక టీమ్గా ఏర్పడి దాన్ని కన్స్ట్రక్షన్ చేసుకోవటం, ఒక అందమైన మందిరం. సద్గురు శరత్ బాబూజీ గారు ఎవరైతే మా గురువు గారు ఉన్నారో ప్లానింగ్ అంతా అయిందనమాట. ఏంటంటే దాంట్లో ఒక ప్రత్యేకత ఉందన్నమాట. 7 ద్వారాలు ఉంటాయి దానికి. ద్వారాల్లో గోడలు కూడా ఎలా ఉంటాయంటే ఒక 9 inches వాల్ ఉంటుంది, మధ్యలో ఒక 6 inches గ్యాప్ ఉంటుంది ఎయిర్ తిరగటానికి, అంటే లోపల చల్లగా ఉండాలి. మళ్ళీ 6 inches వాల్ ఉంటుంది. అట్లా కొత్త రకం ఆధునికంగా లోపల ఎంత ఎండాకాలమైనా కానీ చల్లగా ఉండే విధంగా బోధన మందిరం నిర్మించడం జరిగింది. తర్వాత చక్కటి ఆ యొక్క కూర్పు ఇది మళ్ళీ మా గురువు గారే వచ్చి ప్రారంభం చేయడం నాకేంటంటే ఒక ఆనందం అనిపించింది. అక్కడ అనిపించిన తర్వాత ఈ పదవులు ఏవైతే స్టార్ట్ అవుతాయి కదా, సెక్రటరీ అని, చైర్మన్ అని, అవన్నీ దాంట్లో నేను కూడా ఇన్వాల్వ్ కాలేదు. నేను ఇక్కడికి దేనికోసం వచ్చానంటే మీ గురించి వచ్చాను, మీరు నేను సత్సంగంలో ఉండేటట్టు చేయండి నాకు రోజు అని చెప్పి బాబాని ప్రార్థన చేసుకున్నప్పుడు రోజు అక్కడ సత్సంగం చేసుకునేవాడిని. డైలీ ఒక 1 hour 45 minutes అట్లా 3 నెలల పాటు నేను ఒక్కడే కూర్చొని బాబా నామని చెప్పుకునేవాడిని. తర్వాత అందరూ వచ్చి మెల్లమెల్లగా సార్ మీరు బాబా గురించి చెప్పండి, బాబా గురించి మీరు ఏదైనా కొన్ని చెప్తూ ఉంటే, గురువుగారి గురించి కూడా చెప్తూ ఉంటే మాకు అవగాహన వస్తుంది, మీరు చెప్పండి అంటే అప్పటి నుంచి డైలీ సత్సంగం ప్రతిరోజు కొంతమంది గ్రూప్ 50-60 మంది గ్రూప్ తోటి అక్కడ సత్సంగం చేయడం జరుగుతుంది అనమాట. అంతా అయిన తర్వాత మా గురువు గారు ఏమన్నారంటే, మేమేంటంటే సాయిబాబా మందిరం కట్టడానికి ముందుగా గురువు గారి దగ్గరికి పోయి ఆశీర్వచనం తీసుకున్నాం. ఆయన ఏమంటారంటే బాబా నామస్మరణతోటే మందిరం కట్టడం జరగాలి, చందాలు వసూలు చేసి కట్టే మందిరం కాదు అన్నారు. నేను అప్పుడు గురువుగారితో అనటం జరిగింది, గురువుగారు ఎవరు ఇస్తారు డబ్బులు అడగకుండా ఎవరైనా ఇస్తారా? మనం నామం చెప్పుకుంటూ ఉంటే కూర్చుంటే ఎవరిని ఇస్తారా? మాకు ఆ స్థాయి కూడా లేదు, మేము స్మరణ చేస్తాం, సత్సంగం చేస్తాం, కానీ డబ్బులు కూడా వసూలు చేయకుండా మా వల్ల కాదు
అని చెప్పేసి ఆయన మాట నుంచి పెడచెవిన పెట్టి డబ్బులు వసూలు చేయటం, నామస్మరణ చేయటం, అందమైన మందిరాన్ని కట్టడంలో బాబా నాకు మంచి పాత్ర ఇచ్చాడు అక్కడ. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎడపల్లో నాకు ఏంటంటే వ్యాపారం స్టార్ట్ చేశాను. షుగర్ ఫ్యాక్టరీ 27 years పనిచేశాను. చేసిన తర్వాత నాకు ఏంటంటే అర్ధాంతరంగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్, ఆయన ప్రైవేటేషన్ చేయటం, అర్ధాంతరంగా వెళ్ళిపోవడం, లేకుంటే 2000 3000 జీతం ఇస్తా అంటాం. ఇవన్నీ ఇబ్బందిగా తోచి నేను ఏం చేశానంటే సమ్మర్షబుల్ మోటార్స్ శానిటరీ అని బోధన్ అనిల్ థియేటర్ రోడ్లో ఒక షాప్ పెట్టుకున్నాను. నాకు అనుభవం తక్కువ వ్యాపారంలో, కానీ ప్రజలందరూ తెలుసు నా అనుభవాన్ని. వాళ్ళు దీంట్లో లేదు కదా, వ్యాపారం లేదు కదా, ఎట్లా ఆదరిస్తారో అనుకున్నా. కానీ బాబా మా గురువుగారి దయ వల్ల చక్కగా వ్యాపారం సాగటం ఇదైపోయింది. అయిన తర్వాత ఏమైందంటే బోధనలో కొంచెం మందిరంలో చిన్న అలదడులు స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయితే ఏమైపోయింది, అప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా దగ్గరికి వచ్చి శర్మ గారు ఇలా అల్లకొల్లమైంది, మరి ఏమైనా చేస్తే బాగుంటుంది, మీరు ఏమన్నా ఇది కావాలంటే, నేను వద్దు సార్ సత్సంగానికే పరిమితమైనాను, నాకు ఏది వద్దు అన్నాను. అప్పటికి రామాలయానికి నేను ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నప్పుడు సరే అని నేను ఆ సత్సంగాన్ని వద్దు సార్ అంటే కూడా వాళ్ళు అంతా 2-3 సార్లు రావటం, మళ్ళీ వీళ్ళందరినీ సుదర్శన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి, సార్ అక్కడ ప్రశాంత పరిస్థితులు నెలకొల్పాలి, మీరు నిలబడాలి అంటే శర్మ గారు అందరినీ పిలవండి, ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేయండి, అక్కడ ఏది శాంతి భద్రతగా అగాధం వచ్చినా నేను చూసుకుంటానని చెప్పటం. మొత్తానికి మళ్ళీ మందిరం అక్కడ ఉన్న క్షాళన చేయమని చెప్పడం, అవన్నీ చేయటం. తర్వాత నాకు అక్కడ ప్రధాన కార్యదర్శిగా ఇవ్వడం జరిగింది మందిరంలో. వద్దన్నా కానీ ఈ రమాకాంత్ గారు ఓల్డ్ అతను పాత ఎమ్మెల్యే గారు, ఈ సుదర్శన్ రెడ్డి గారు, తర్వాత చాలామంది ఏకగ్రీవంగా పెద్దిరెడ్డి గారినేమో చైర్మన్, నన్నేమో సెక్రటరీగా అక్కడ ఇచ్చేయడం జరిగింది. అలా ఒక 5 సంవత్సరాలు ఆ దాంట్లో అక్కడ చక్కగా అన్ని నీట్గా మంచి పద్ధతి ప్రకారం చేయటం, కార్యక్రమాలన్నీ చక్కగా చేయటం, భోజన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చక్కగా కొనసాగుతున్నాయి. కానీ సేవా కార్యక్రమాలు అక్కడ నేను చేయలేను. ఎందుకు చేయలేనంటే అక్కడ ఒక కమిటీ ఉంటుంది, కమిటీలో మెంబర్స్ ఉంటారు, తలా ఒక మాట మాట్లాడతారు. ఏదో ఉన్నంతలో చేసేవాడిని, కానీ అవుట్ ఆఫ్ ది వే మాత్రం చేసేవాడిని. కష్టమవుతుంది అవుట్ ఆఫ్ ది వేనే చేయటం ఏదైనా చేస్తే, తక్కువ అనమాట ఏమైనా కానీ. అట్లా అయిపోయిన తర్వాత మా గురువు గారు చెప్పిన మాట నాకు ఏమొచ్చింది, చందా లేకుండా నామస్మరణతో మందిరం కట్టాలన్నాడు కదా, సరే ఈ మనం దానికి కూడా ఒక శక్తి కావాలి, దానికి ఒక తపస్సులాగా చేద్దామని చెప్పేసి నేను ఎడపల్లి సాయిబాబా మందిరం 2004లో సత్సంగం ప్రారంభమైంది. ప్రారంభమైన 2008 8 సంవత్సరాలకి 8 సంవత్సరాలు వ్యాపారం చేశాను. 2009కి వచ్చాను. వచ్చిన తర్వాత ఈ మందిరం కట్టుకోవాలి, ఎందుకంటే అప్పటికి మా పిల్లలు సెట్. నేను ఎప్పుడైతే వ్యాపారం చేశానో, వ్యాపారం ద్వారా నా పిల్లలు చదివించుకోవడం, వాళ్ళ ఉద్యోగాలు రావటం, ఇవన్నీ సెటిల్ కావడం జరిగింది. తర్వాత నాకు మిగిలింది ఏంటి, బాబా మందిరం కట్టుకోవాలి, నాకున్న వనరులతోటి కట్టుకోవాలి అని చెప్పేసి బాబా గురువుగారు ఏం చెప్పాడు, ఎవరిని చందా అడగకుండా నామస్మరణతోటి నువ్వు మందిరం కట్టాలి అన్నప్పుడు అదొక దాన్ని పట్టుదలతోటి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి నేను అట్లా నిర్ణయం తీసుకొని మా గురువుగారి ఆశీర్వచనం తీసుకున్నాను. ఆయన ఏమన్నాడంటే, నెమ్మదిగా తొందరపడకండి, మీ దగ్గర ఉన్న డబ్బుతోటే ఖర్చు పెట్టి చేయండి, ఎవరిని ఆశించకండి. ఎవరిని వాళ్ళందరూ వాలంటరీగా వచ్చారు, సంతోషం. రాలేదంటే దాని గురించి మీరు అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే ఆ పట్టుదలతోటి అలా ఉన్నాను. నా నామస్మరణతోటి ఒక్కడనే కూర్చునేవాడిని. తర్వాత మెల్లమెల్లగా భక్తులు రావడం స్టార్ట్ చేశారు. వాళ్ళందరితోటి వాళ్ళ కోఆపరేషన్ అడిగాను. నామస్మరణతో నాతో పాటు మీరు కూడా పాల్గొనండి, మీకు బాబా గురించి గురువు గారి గురించి ఏమన్నా సంశయాలు ఉంటే అన్నిటికీ కూడా నేను కూర్చొని మనంతా చెప్పుకుందామని చెప్పి అలా చెప్పుకోవటం అలా ప్రారంభమై మందిర నిర్మాణం దాదాపుగా 3 సంవత్సరాల్లో పూర్తయింది. మొట్టమొదట మేము కట్టింది మందిరం, మళ్ళీ మందిర నిర్మాణం కట్టిన తర్వాత వచ్చి ఇటు మందిరం కట్టడానికి కానీ, మీకు ఈ ట్రస్ట్ నిర్వహించడానికి కానీ మీకు స్ఫూర్తి ఎవరండి? స్ఫూర్తి మా గురువు గారే. మాకు సాధన చేయించాడు ఆయన, అట్లా ఎలా ఉండాలి, జీవితం మనం ఎలా గడపాలి, మన సోషల్ యాక్టివిటీస్లో ఎలా ఉండాలి, నిర్వహణ ఎలా ఉండాలి అనేవన్నీ కూడా మా గురువు గారి దీని ద్వారానే నేను నేర్చుకోవడం జరిగింది. దీనికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలి. మొట్టమొదట ఈ అన్నప్రసాద కేంద్రం కిందిది అన్నప్రసాద కేంద్రం. తర్వాత ఇక్కడ ఈ చిన్న చిన్న ఫంక్షన్స్ ఎవరైతే దీంట్లో కూడా 250 నుంచి 400 మంది వరకు వివాహం చేసుకోవచ్చు. చాలా మినిమం రేట్స్ పెట్టి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి
ఎక్కువ మంది పేదవారికి ఉచితంగా ఇవ్వటమే. నేను ఇది కట్టానంటే దీని వ్యాపార దృష్టి లేదు. దీనికి మొత్తం నేను బయట మొత్తం ఒక ముగ్గురికో నలుగురికో ఇస్తాను సంవత్సరానికి. కానీ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఎక్కువ భాగం మిడిల్ క్లాస్ వాళ్ళు, చేసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం నేను ఈ యొక్క హాల్, ఈ 3 హాల్స్ కూడా ఫ్రీగానే నేను ఇచ్చేస్తాను అనమాట. ఎక్కువ భాగం జరిగే ఫ్రీ, చాలా తక్కువ వాళ్ళు ఇచ్చింది తీసుకుంటారు. నామినల్ అనమాట అది కూడా వాళ్ళు ఇచ్చేది. అంటే ఇది వ్యాపార దృష్టి నేను పెట్టలేదు. ఇది ఎప్పుడు ముందు ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైనా సద్గురువులు వస్తారు, జైన్లు పోతూ ఉంటారు. వచ్చిన వాళ్ళ వెనక 30-40 మంది వాళ్ళకి ఇవి చేసేవాళ్ళు ఉంటారు, సేవ చేసేవాళ్ళు, వాళ్ళందరూ వస్తారు. వాళ్ళకి నేను ఏంటంటే పైన పెద్ద హాల్ ఉందన్నమాట. ఒక 100 మంది అకామిడేషన్ ఉంటుంది వాళ్ళకి. ఆ 100 మందికి సరిపోయే హాలు. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఒక సద్గురువులు ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఆ ఏర్పాటు పైనంతా ఉంటాయన్నమాట. సత్సంగం ఏదైనా చెప్పాలి అన్నప్పుడు టెంపుల్లో చెప్పడానికి అక్కడ అవకాశం ఉంటుంది. ఇలా ఏంటంటే ఒక నామస్మరణ ద్వారా దీనికి కూడా ఫండ్స్ పుస్తకం తీసుకెళ్ళి ఎవరిని కలెక్షన్ చేయలేదు. నా శక్తి ఉన్నంతలో చేశాను, కొన్ని అప్పులు చేశాను, మెల్లమెల్లగా తీర్చాను. దానికి కొన్ని నా ఆధారాలు నాకు కొన్ని ఉన్నాయి. ఏంటంటే నాకు ఇంటి అద్దెలు వస్తాయి బోధనలు. ఆ రోజుల్లో ఇవి కట్టేటప్పుడు 40,000, ఇప్పుడు ఒక 65,000 నాకు వస్తాయి. నా 5 ఎకరాల పొలం ఉంది. నాకు 5 ఎకరాల పొలంలో నేను సొంతగా చేస్తాను కష్టపడి. దాని ఆదాయం కూడా టెంపుల్కే పెడతాం అనమాట. ఇట్లా ఇవన్నిటితోటి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఇంకా ఏంటంటే ఇంకా బయట కూడా మనం కొన్ని పనులు చేయాలి అని ఒక సదుద్దేశం కలగడంతో అంటే ఇవే జరుగుతున్నప్పుడు అది ఎలా భగవంతుడి యొక్క అది ఎలా చేశారో నేనేంటంటే ప్రతి 10th క్లాస్కి 1st, 2nd, 3rd ఇవి వాళ్ళకి అమౌంట్ ఇస్తాను అనమాట. 1st క్లాస్ వస్తే ఇంత, 2nd వస్తే 3rd వరకు జడ్పీ హై స్కూల్లో. ఇంకా మున్ముందు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలన్న ప్రణాళికలతో ఉన్నారు? ఏంటంటే మనం చేయటానికి చాలా సేవా కార్యక్రమాలు మనకు కనిపిస్తాయి. మనం బయటకు పోయి మేము వెతుక్కుంటూ చేయాల్సిన పని లేదు. ఎవరైతే మా దగ్గరికి వస్తారో, వచ్చి మాకు ఈ సహాయం కావాలని అడుగుతారో వాళ్ళే నాకు సరిపోయేంతున్నారు. చిన్న ఉదాహరణ, స్కూల్స్లో ఏం చేస్తారంటే, సార్ దూపల్లి స్కూల్ ఉంది సార్, మేము మాకు పిల్లలకి ఒక టీచర్లకు బీరువా లేదు, ఒక చైర్స్ లేవు, అవి లేవు అంటారు. అన్నప్పుడు మీకు ఎంత కావాలి? ఒక 15,000 ఇవ్వండి సార్ అని. 15,000 రూపాయలకి వాళ్ళకి కావాల్సిన బీరువా, చైర్స్ అవన్నీ కొనిచ్చడం. అంటే మా దగ్గరికి ఏది వస్తే అది. నేను బయటకు తిరిగినవి రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే హైదరాబాద్లో ఈ సాయి ఛానల్ ఎప్పుడైతే వాళ్ళు ప్రారంభం చేయబోతున్నారో వాళ్ళు మా టెంపుల్కి వచ్చారు. సార్ మీరు ఏదైనా మాకు సాయం చేయాలి, సాయి టీవీ తెలుగు ఛానల్ అనేది ఎక్కడ లేదు, మీరు మాకు ఎంతనో కొంత సహాయం చేయాలి అన్నప్పుడు, అమ్మ టెంపుల్ తరఫున నేను కొంతవరకు ఇవ్వగలుగుతా తప్ప లక్షలు ఇచ్చే సమస్య లేదు, మీరు సహాయం చేయాలనుకున్నారు కాబట్టి తెలుగు ఛానల్ లేదు బాబా గురించి, తప్పకుండా దానికి నేను చేతైన సహాయం చేస్తానని చెప్పి మా టెంపుల్ తరఫున మా భక్తులందరి దగ్గర మా టెంపుల్ తరఫున ఇవ్వడమే కాకుండా మా భక్తుల తరఫున కూడా 35,000, 40,000 రూపాయలు డబ్బే కాకుండా నేను హైదరాబాద్ వెళ్ళి నా సన్నిహితుల ద్వారా ఒక 2.5 లక్షల రూపాయలు వాళ్ళకి నేను మా సన్నిహితుల ద్వారా అక్కడ 2.5 లక్షల రూపాయలు ఆ సాయి ఛానల్ నడవడానికి ఎంతో కొంత ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళకి నేను ఆ విధంగా ఉపయోగపడడం జరిగింది. ఇంకా బయటకు పోయినాక రెండో కార్యక్రమం ఏంటంటే హైదరాబాద్లో దిండిగల్ పోలీస్ స్టేషన్ దగ్గర పల్లవి ఆశ్రమం అని ఒకటి ఉంది. మెంటల్లీ డిజార్డర్ వాళ్ళు ఏం చేశారంటే భార్యాభర్త టెంపుల్కి, సాయిబాబా టెంపుల్ ఎడపల్లికి వచ్చారు. ఎడపల్లికి వచ్చి సార్ ఇట్లా 27 మంది డిజేబుల్డ్ పర్సన్స్ ఉన్నారు, పిచ్చివాళ్ళు, తర్వాత వాళ్ళు మెంటల్లీ చాలా ఇదైపోయి ఉన్నారు, వాళ్ళకి మేము సేవలు చేస్తున్నాము, మీకు తోచిన సహాయం చేయండి సార్ అని ఇట్లా మేము టెంపుల్ తరఫున కొంత ఇస్తూ నేనేమన్నానంటే నేను ముందు అక్కడికి వచ్చి చూస్తాను అని చెప్పేసి అక్కడ నేను పోయి చూడటం జరిగింది. చూస్తే అక్కడ హృదయ విదారకంగా ఉంది. భార్య భర్త ఇద్దరే సేవ చేస్తుంటారు. అక్కడ ఏంటంటే 27 మంది ఉన్నారు మెంటల్లీ డిజార్డర్. గొలుసుతో కట్టేసేవాళ్ళు, ఇది చేసేవాళ్ళు, చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు. చాలామంది వీళ్ళు భరిస్తారు, ఇంత పరిస్థితుల్లో వీళ్ళు ఇంట్లో ఉన్నారా అని చెప్పేసి నేను చాలా కొంచెం నాకు శరీరం అంతా జలధరించింది. వాళ్ళు చేసే సేవకి అనమాట. వాళ్ళని ఏం చేస్తారంటే వీళ్ళంతా కూడా ఒక మంచి స్థితిలో వాళ్ళని ఏంటంటే ట్రైనప్ చేస్తారు. పాటలు పాడేవాళ్ళకి పాటలు పాడిస్తారు, పనులు చేసేవాళ్ళని పనులు చేయిస్తారు, కూరగాయలు పండించేవాళ్ళని కూరగాయలు పండిస్తారు. ఇట్లా రకరకాల వ్యాపకాలు వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని మనుషులుగా సమాజంలో కలిసేటట్టుగా చేసే వరకు వాళ్ళు వదిలిపెట్టరు. అది నాకు బాగా నచ్చింది. దాంతో నేను ఎవరినైనా కానీ హైదరాబాద్ నుంచి
తీసుకెళ్ళేవాడిని. మీరు ఇవ్వండి అని నేను చెప్పాను. మీరు చూడండి ఇక్కడ పరిస్థితి, మనం ఏం చేయగలుగుతున్నామా? అవన్నీ మనం చేయలేము. కనీసం ఇలాంటి వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అక్కడ మా సత్సంగ సభ్యుల్ని, తర్వాత ఒక బిల్డర్స్ని, ఒక జడ్జెస్, నా స్నేహితులు ఎవరు ఉన్నారో వాళ్ళని అక్కడ తీసుకెళ్ళి చూపించిన తర్వాత వాళ్ళు ఏం స్పందిస్తారు, ఏమి ఇస్తారు ఏమనేది అట్లా వాళ్ళు కంటిన్యూగా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. కంటిన్యూస్గా వాళ్ళు రావటం చేయటం, వీళ్ళకి కొంచెం నిలబడే వరకు ఒక స్థితి దాన్ని వెంట పట్టడం జరిగిందనమాట. అట్లా ఈ రెండింటి కోసమే నేను బయటకు వెళ్ళాను. మిగతావన్నీ మాకు ఇక్కడే చాలా కార్యక్రమాలు ఇక్కడ ఉన్నాయి. ఎవరు అడిగినా కాదనకుండా చేతైన ప్రయత్నాలు చేయడమే అనమాట. ఇవన్నీ కూడా భవిష్యత్తులో కూడా ఇలాగే కార్యక్రమాలు చేస్తాం. ఎవరు కింద పడ్డ వాళ్ళని మీద లేపే ప్రయత్నం చేస్తాం. కొన్ని తీసుకున్నాం, సబ్జెక్టు తీసుకున్నామంటే ఆ కుటుంబం అనేది నిజంగా ఎలా ఉంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, వాళ్ళకి నిజంగా మనం చేస్తే వాళ్ళు అందరి నుంచి బయటపడతారా లేదా, ఇలా రకరకాలుగా వాళ్ళని ఎవరు తాగుతూ ఉంటారు, తాగే వాళ్ళని ఎడిక్ట్ అయి ఉంటారు, వాళ్ళని తీసుకెళ్ళి డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి మందులు ఏమన్నా అవన్నీ కూడా కావాల్సినవి ఇప్పిస్తాం అనమాట. అందులోంచి వాళ్ళు బయటకు రావాలి. అట్లా కొంతమందిని బయటకు తీసుకురావడం, ఇట్లా సబ్జెక్టు పట్టుకుంటే అయ్యేదాకా మేము కూడా వాళ్ళకి చెప్తాం అనమాట. మీరు కొంచెం 10% తయారైతే 90% మేము చేస్తాం. ఇలా ప్రతిదీ కూడా ఆపరేషన్స్ అయితే డాక్టర్తో మాట్లాడతాం. సార్ ఇది ట్రస్టీ నుంచి వస్తుంది, మరి మీరు తక్కువ ఇచ్చాలి, 50,000 చెప్తారు ఆపరేషన్ చేయాలని. 50,000 కాదు సార్, 25,000 మీరు చేయాలి, లేకుంటే 30,000, అన్ని మందులు అన్నీ మీరే వేయాలి. ఇది ఒక ప్రేమపూర్వకంగా చేసే పని సార్ అని వాళ్ళని ఒప్పించి చేసి ఇలాంటి కార్యక్రమాలు మా దగ్గరికి చేస్తూనే ఉంటాం, వస్తూనే ఉంటాయి. నా జన్మ ధన్యమవుతుంది చాలు ఇంతవరకు. అంటే మనకి ఇంకా లోటు అనేది లేదు కార్యక్రమాలకి. ఎవరో బాధ ఇక్కడ సాయిబాబా గుడికి వస్తే బాధ తీరుతుంది అనే వాళ్ళు ఎవరైతే నమ్మకం ఉన్న వాళ్ళందరికీ కూడా వమ్ము చేయకుండా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఆ పిల్లల విషయంలో మీకు ఎందుకు అంత ప్రేమ సార్? అంటే ఏంటంటే పిల్లలంటే నాకు సామాన్యంగా చిన్నప్పటి నుంచి ఇష్టం. మా టెంపుల్లో కూడా పిల్లలంటే కూడా ఆ రోజుకి ఈ రోజు నేనంటే మంచి వాళ్ళంటే నాకు మంచి ఎఫెక్షన్. వాళ్ళ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ నా చేతైనంత వరకు సాల్వ్ చేస్తాను అనమాట. అయితే నేను గురుకుల పాఠశాలకి పోవటానికి కారణం ఏంటంటే అందరికీ మెరిట్ స్కాలర్షిప్ ఇస్తాను జడ్పీ హై స్కూల్ ఎడపల్లికి దాదాపు 10 సంవత్సరాల నుంచి. అయితే వీళ్ళకి కూడా మనం ఎందుకు ఇవ్వకూడదు, మంచి పెనిట్స్ ఉంటారు వాళ్ళు, మంచి చదువుకొని ఉంటారు, క్రమశిక్షణ ఉంటారు వాళ్ళు అనే ఒక సదుద్దేశంతో మేడంని ప్రిన్సిపాల్ మేడం కలుద్దామని వెళ్ళాను స్కూల్కి. వెళ్తే మేడం ఏమన్నారు, శర్మ గారు మాకు ఏమొద్దు, మెరిట్ స్కాలర్షిప్ వద్దు, ఏమొద్దు, కానీ మాకు ఒక మిషన్ కావాలి. పిల్లల బట్టలు ఇదైపోతే చినిగిపోతే కుట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే రెడీమేడ్ తెచ్చుకుంటారు కాబట్టి అవన్నీ మేమే సప్లై చేస్తాం, అవి సరిగ్గా ఉండవు, దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఒక మిషన్ ఇస్తాను, మెరిట్ స్కాలర్షిప్ ఇస్తాను, తీసుకురండి అని చెప్పి ఆ మరుసటి రోజు గురు పౌర్ణమి సందర్భంగా వాళ్ళకి మిషను, తర్వాత అది 24 అవర్స్లో వెంటనే మిషన్ తెప్పించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత అంతవరకే నా పాత్ర. తర్వాత ఏమైంది, కొద్ది రోజుల తర్వాత మన ఆవిడకి ఏమనిపించిందేమో, సార్ మీరు మా స్కూల్కి ఒకసారి రావాలి అన్నాను. సరే అమ్మా వస్తాను. పోయిన తర్వాత సార్ చూసారా, ఈ క్లాస్ రూమ్లో వాళ్ళు అందులోనే చదువుకుంటారు, అందులోనే పడుకుంటారు, ప్రైవసీ లేదు, ఆడపిల్లలు, ఎదుగుతున్న పిల్లలు, వీళ్ళకి అసలు ఫ్రీనెస్ అనేది లేదు సార్, చాలా కష్టం కదా, ఆడవాళ్ళకంటే ఎన్ని సమస్యలు ఉంటాయో, ఒక రేకుల షెడ్ వేసేయండి సార్ అన్నారు. రేకుల షెడ్ వేసిన అమ్మ ఇప్పుడు ఉన్నదే మేలు, రేకుల షెడ్ వేసానంటే మళ్ళీ ఇంకా మాడిపోతారు పిల్లలు, మరి ఏం చేయరు సార్ అని. ఒక 1000 SFT కట్టిస్తానమ్మా, ఒక 1000 SFT మీకు, మరి అంతవరకైతే నేను చేయగలుగుతాను. ముందు 500 అన్నాను, తర్వాత 1000 SFT పక్కా చేస్తానమ్మా. సార్ 2000 అన్నా చేయాలి సార్ అంది. ఏమో నేను చెప్పలేనమ్మా, ఎందుకంటే ఫండ్స్ కావాలి కదా, ఊరికే మాట ఇచ్చే లాభం లేదని చెప్పేసి, సరే మా అబ్బాయి అప్పుడే వచ్చాడు అమెరికా నుంచి. నాన్న మరి ఏరా స్కూలు చాలా పిల్లలు ఇబ్బంది పడుతున్నారా, మరి మనం ఏం చేద్దామంటే మా అబ్బాయి అన్నాడు, 5 లక్షలు నేను ఇస్తానన్నా, 5 lakhs ఇస్తాను నేను, నువ్వు ముందు స్లాబ్ అయితే వెయ్యి అని చెప్పేసి మా పెద్దవాడిని అడిగి అప్పుడే వచ్చాడు, స్కూల్కి కూడా తీసుకొచ్చాను. ఇంకా చిన్నవాడు కూడా ఏం చేశాడు, నాన్నకు నేను 25,000 ఇస్తాను. సరేరా, అరే నువ్వు చదువుకున్నావు కదా అక్కడ నిమ్మకూరులో పిల్లల్ని అడుగురా, ఏమైనా డొనేషన్ ఇస్తారేమో స్కూల్కి, మనం ఒక పార్ట్ కంప్లీట్ చేసి ఇచ్చేద్దాం వాళ్ళకి, 2000 SFT మనం 1800 99 ఉంది, అది కంప్లీట్ చేసి ఇచ్చేద్దాము అన్న. సరే నాన్న వాడు 8-9 లక్షల రూపాయలు వాడు ఇచ్చేయడం.
మా సత్సంగంలో ఒక ఆవిడని మీరు ఏం చేస్తున్నారు శర్మ గారమ్మా, ఇలా చేస్తున్నానమ్మా నేనంటే, నేను కూడా ఒక 2 లక్షలు ఇస్తానని ఆవిడ చెప్పటం. ఇలా ఇవన్నీ కలిసి మేము 1900 ఎస్ఎఫ్టీ పూర్తి చేసాం, అన్నీ కంప్లీట్గా చాలా నీట్గా మంచి సౌకర్యాలతో. తర్వాత ఏమైపోయిందంటే నా పనిని చూసి ఒక నిజామాబాద్ నుంచి ఒకతను వచ్చాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. అతను ఏం చేశాడంటే హఠాత్తుగా స్కూల్కి వచ్చాడు. స్కూల్కి వచ్చి మేడం కూడా ఉంది, అమ్మ నేను కట్టిస్తాను, ఏముంది 2500 ఎస్ఎఫ్టీ మిగిలింది కదా, ఇంకా హాల్ కట్టాల్సింది, నేను కట్టిస్తాను అన్నాను. సార్ మరి ఆ సార్ కట్టిస్తాట, శర్మ గారు మీరు సూపర్విజన్ ఉంటేనే నేను కట్టిస్తాను అన్నాడు. సరే సార్, నేను ఉండటానికి ఏమైనా సేవ చేయడానికి నాకేం ఇబ్బంది లేదు, నాకు మెటీరియల్ ఇవ్వండి, జాగ్రత్తగా చేస్తాను, చూడండి దీనికి 19 lakhs అయినాయి అని చెప్పి చాలా బాగా కట్టారు సార్ అన్న. అన్న తర్వాత నేను ఇట్లానే కడతా సార్ అన్న తర్వాత మీరు పిల్లర్ స్టార్ట్ చేసేసేయండి అన్నాడు. పిల్లర్ స్టార్ట్ చేయండి. నేను 4 లక్షలు ఖర్చు పెట్టి 25 పిల్లర్స్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేశాను. సార్ మరి ఏంటంటే ఆయన అప్పటి నుంచి ఫోన్ లేపలేదు, ఆయన ఇంకా పూర్తిగా ఇంకా అతను అప్స్కాండ్ అయిపోయినాడు, ఇంకా నాకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు. సరే ఈ పిల్లర్లు వేసాం, దీన్ని కూడా ఎట్లయినా చేయాలి అని చెప్పేసి అట్లా నేను ఒక 20 లక్షల రూపాయలు నా ఓన్ అని నేను బాబా అనుకోండి అంతే, ట్రస్ట్ తరఫున ఒక 20 లక్షల రూపాయలు, 24-25 లక్షలు ఫండ్ కొంత వసూలు చేయటం, 20 lakhs ఓన్గా పెట్టాం. మొత్తానికి ఆ హాల్ కూడా పూర్తిగా ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా మంచిగా, నా ఇంట్లో కూడా అలాంటి టైల్స్ వేసుకొని వాళ్ళ ఫెసిలిటీస్ మంచి ఫ్యాన్స్, బ్రాండెడ్ ఫ్యాన్స్, బ్రాండెడ్ టీవీ, వాళ్ళకి ఏంటంటే ఎందుకంటే మెరిట్ స్టూడెంట్స్ అనమాట పిల్లలు, 400 మంది 500 మంది పిల్లలు చదువుకోవాలి, హాయిగా పడుకోవాలి, మంచి నిద్ర రావాలి వాళ్ళకి. వీళ్ళకి ఏంటంటే భవిష్యత్తులో వీళ్ళంతా కూడా రెసిడెన్షియల్ స్కూల్లో ఎవరైతే చదువుకుంటారో వాళ్ళందరూ కూడా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు మన దగ్గర, డీజీపీ కానీ ఎవరెవరో చాలామంది మనకు కనిపిస్తారు. అలా అంటే మా అబ్బాయి కూడా రెసిడెన్షియల్ స్కూల్లోనే చదివాడు. కాబట్టి దీంట్లో బంగారం, వీళ్ళంతా బంగారం భవిష్యత్తు ఇచ్చేవాళ్ళు వీళ్ళంతా. వీళ్ళకి ఏదైనా చేయాలని తపనతోటి ఆ ఓల్డ్ది ఇది కలిపి 4500 ఎస్ఎఫ్టీ, దాన్ని రూపాయికి వెనుకబడకుండా మొత్తానికి దాన్ని పూర్తి చేసేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందనమాట. నాకు ఒక ఆనందం లైఫ్లో ఏంటంటే 400 మంది పిల్లలు, ఈరోజు నాది 2 years అయింది, చక్కగా చదువుకుంటున్నారు, పడుకుంటున్నారు, ఆడుకుంటున్నారు, ఏదైనా మీటింగ్లు అయితే పెట్టుకుంటున్నారు, ప్రతి చోట కూడా వాళ్ళకి హాయి చాలా. తర్వాత ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ సెక్రటరీ గారు ఏం చేశారంటే, శర్మ గారు ఒక సైన్స్ ల్యాబ్ కూడా మీరు కట్టాలి అన్నాడు. కడతా సార్, నేనైతే డబ్బులు పెట్టలేను, మీరు కడతానంటే ఆ లోపల ఒక ట్రస్ట్ వాళ్ళు ముందుకు వచ్చారు, శర్మ గారు ఉండి కట్టిస్తేనే మేము ఇది ఫండ్స్ ఇస్తామని. వాళ్ళంతా మెటీరియల్ సప్లై చేశారు. నాకు 350 per ఎస్ఎఫ్టీ, అంతా దాని పైకి లిఫ్ట్, అందరికీ మెటీరియల్ లిఫ్ట్ చేయడం, మేస్త్రీలు అవి ఇవని. అది కూడా సైన్స్ ల్యాబ్ కూడా చాలా చక్కగా, ఇంకా నా జేబులో అదనంగా డబ్బులు వేసి చాలా నీట్గా సైన్స్ ల్యాబ్ కూడా వాళ్ళ సెక్రటరీ గారు 350 రూపీస్ ఎస్ఎఫ్టీ చొప్పున ఇచ్చారు. దానికంటే నాకు ఎక్కువ పడ్డాయి కానీ తక్కువ కాలేదు, కానీ నీట్గా అక్కడ కూడా అన్ని సౌకర్యాలు చేసి, ఫ్యాన్స్ గిన్స్ అన్నీ కూడా చేసి, ఆ ల్యాబ్కి ఎలాంటి సౌకర్యాలు ఉండాలి ఎక్కడ ఉండదు అలా నేను తీర్చిదిద్ది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇలా ఏంటంటే ఒక ప్రేమతోటి చేయటం, నా లైఫ్ అంతా కూడా ప్రేమ నేర్పాడు మా గురువు గారు, బాబా గారు. కానీ ఆ ప్రేమతోటే నా జీవితం అంతా కూడా మలిచాడు. ఇలానే నా జీవితం అంతా కూడా ప్రేమతో ఉండాలనేది నేను భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు నేను ఇంకా ఎన్నో జరపాలని ఆ భగవంతుడిని, బాబా గారిని, మా గురువు గారిని మనసారా వేడుకుంటున్నాను. చాలా సంతోషం సార్. ఇప్పుడు ఈ ట్రస్ట్లో ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు? ట్రస్ట్లో ఒక 5 మెంబర్స్ ఉన్నాం సార్. ఒకటి ఏంటంటే ట్రస్ట్ ఫామ్ చేసిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు ఏంటంటే మనం ఏదైనా ఒక పని చేయాలంటే ఓ 2-3 అట్లా ఆగుతారు, ఒకళ్ళు ఇట్లా ఆగుతుంటారు. ఏంటంటే మేము ఎక్కువగా నా కుటుంబ సభ్యుల్ని పెట్టాను అందులో. రేపు ఒక నిర్ణయం తీసుకుంటే కాంక్రీట్ ఉండాలి. నిర్ణయం అనేది ఎక్కడ ఎవరు మనకి అభ్యంతరం పెట్టి మనకి ఇబ్బంది పెట్టాల్సిన పని లేకుండా ఉండాలి, అడ్డంకులు సృష్టించకుండా వాళ్ళు ఉండాలి అనే ఒక సదుద్దేశంతో ట్రస్ట్ ద్వారా మా మెంబర్స్ని పెట్టుకోవడం. ఎందుకంటే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం ఎవరు అడ్డు చెప్పకుండా ఉండాలి అనేది సదుద్దేశం. అందులో ఏదో కాదు, కానీ అందరూ కూడా ఇన్వాల్వ్ చేస్తాను, ప్రేమతో ఉంటాం. నేను వంటలు చేస్తా, వాళ్ళు వంటలు చేస్తారు, నేను గిన్నెలు తోముతాను, వాళ్ళు గిన్నెలు తోముతారు. ప్రేమ అనమాట. నేను ఉన్నప్పుడే వాళ్ళు కూడా సమానంగా పనిచేస్తాను. ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ట్రస్ట్ ద్వారా, ట్రస్ట్ ఏర్పాటు చేయడం అనేది స్వార్థం కోసం చేయలేదు, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలి, పకడ్బందీగా చేయాలని సదుద్దేశంతో ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ విధంగా మేము ఈ కార్యక్రమాలన్నీ కొనసాగించడం జరుగుతుంది. ట్రస్ట్ ముందుకు కొనసాగించడానికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఫండింగ్ నేను మీకు చెప్పాను, నాకు 65-70 వేల రూపాయలు రెంట్స్ వస్తాయి. తర్వాత నా 5 ఎకరాల ల్యాండ్ ఉంది.
నా భార్య ఉంది. నా భార్య బీఎస్ఎన్ఎల్ పనిచేసి రిటైర్ అయిపోయింది. 50,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. తర్వాత నా పిల్లలు అమెరికాలో ఉన్నారు. నా అవసరమైతే వాళ్ళని అడుగుతాను, అవసరమైతే వాళ్ళు తప్పకుండా నాకు హెల్ప్ చేస్తారు. అట్లా అన్నమాట అని నేను వాళ్ళని ఇబ్బంది పెట్టాను. వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళు కూడా వెల్ఫేర్ కార్యక్రమాలు చాలా చేపడతారు. మా పిల్లలు కూడా చాలా ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళ లెవెల్ అమెరికాలోనే. అట్లా ఇక్కడ ఏంటంటే నాకు అవసరమైతే మాత్రం పిల్లల్ని వాళ్ళని సంప్రదిస్తాను. అవసరమైనప్పుడు వాళ్ళు తప్పకుండా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారనమాట. బోధన్ చక్కర్ నగర్ రామాలయంలో ప్రధాన కార్యదర్శిగా 23 సంవత్సరాలుగా మీరు పనిచేస్తూ ఉన్నారు. దాని గురించి ఏమైనా చెప్తారా? శక్కర్నగర్ రామాలయం ఏదైతే ఉందో నిజాం షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు నిర్వహించేవాళ్ళు టెంపుల్ని. ఎప్పుడైతే అది ప్రైవేటీకరణ అయిపోయిందో, అయిన తర్వాత మేము ఇది నిర్వహించలేము, ప్రైవేటైజేషన్ అయిపోయింది కాబట్టి మీరు ట్రస్టీగా ఏర్పడేదైనా చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు అనటం జరిగింది. అప్పటి నుంచి మనకి ఎక్కడ ఫండ్స్ రావటం లేదు. అప్పుడు ఆ సందర్భంగా నన్ను ఏం చేశారంటే, నేను ప్రధాన కార్యదర్శిని మెంబర్గా ఉండేవాడిని, నన్ను ప్రధాన కార్యదర్శిగా ఉండాలి అని చెప్పి వాళ్ళు కమిటీ వాళ్ళు కోరటం జరిగింది. నన్ను ఎక్కడ ఏ మందిరాల్లో తలదూర్చాను, నాకు వద్దు, పదవద్దు, ఏమొద్దు అని చెప్పి వాళ్ళని నేను తిరస్కరించడం జరిగింది. అయినా వాళ్ళు ఏం చేశారు, మీకు రామాలయంతో మంచి అటాచ్మెంట్ ఉంది, తప్పకుండా మీరు ఉండాలి అని చెప్పేసి అలా నన్ను బలవంతంగా 2003 సంవత్సరంలో నేను ప్రధాన కార్యదర్శిగా చేయడం జరిగింది. అప్పటి నుంచి నేను వాళ్ళని ఒక స్వతంత్రం, నేను డెవలప్ చేయాలంటే నాకు కొన్ని స్వతంత్రాలు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఇది మందిరం డెవలప్, ఎందుకంటే నెలకి మనకి సంవత్సరానికి 6 నుంచి 8 లక్షల రూపాయల ఎక్స్పెండిచర్ ఉంటుంది రామాలయం మెయింటైన్ చేయాలంటే. రామాలయంలో హుండీలో ఆదాయం ఉండేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట, 2,000 కూడా యావరేజ్గా రావు. మరి యాక్టివిటీస్ అన్నీ జరగాలన్నప్పుడు ఫండ్ కావాలి. అది నాకు కూడా కొంచెం భయం అనిపించి, ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ అయిందో ఆ గంగరాజు గారు ఆయన దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాం, సార్ ఇది ఇంత పెద్ద వ్యవస్థ, ఇది మీరు ఇండస్ట్రీ నడిపిస్తున్నారు కాబట్టి నిజాం షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు ఎలా అయితే నిర్వహిస్తున్నారో మీరు కూడా ఇది నిర్వహిస్తే బాగుంటుందని కోరటం జరిగినా కానీ ఆయన ఎందుకు ముందు అన్నారు, తర్వాత నాతో కాదు అని చెప్పారు. అయిన తర్వాత దీన్ని హ్యాండ్ ఓవర్ చేద్దాము ఎక్కడికి, ఎండోమెంట్ అని చెప్పేసి ఎండోమెంట్ కమిషనర్ దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు, గుడికి తాళాలు వేసుకుని కానీ ఎండోమెంట్ ఆదాయాలను మందిరాలని తీసుకుంటుంది, సమస్య లేదు, మేము తీసుకోమని చెప్పేశారు. తాళాలు వేయండి మీకు చేత కాకపోతే అని అన్నారు. సరే అని చెప్పి రమణారావు గారని ఆయన ఇంకొక తర్వాత కమిషనర్ వచ్చారు, ఆయన దగ్గరికి పోవడం జరిగింది. ఎందుకంటే ఇంత భారం ఎలా అనేది ఆయనప్పటికీ సరే అని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నారు, శర్మ గారు గవర్నమెంట్ పరిస్థితులు లేదు తీసుకునే పరిస్థితుల్లో, వాళ్ళు ఉన్న వాటికే నానా ఇబ్బందులు పెడుతున్నారు, ఇక మీ మందిరం తీసుకొని ఎక్కడ చేస్తారు, మీరే ట్రస్టీగా ఏర్పడిన ఉపాయంతో చేయండి మీరు అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయటం. నేను రాగానే ఇంకా ఈ ఆశ లేదు, మనమే నిర్వహించాలి అని అందరి రాముడే ఉన్నాడనే ఒక సదుద్దేశంతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ కూడా చైర్మన్ విశ్వనాథ్ గారు, నన్ను ప్రధాన కార్యదర్శి, ఇంకా 15 మంది డైరెక్టర్స్ ఎన్నుకోవడం జరిగింది. అలా అడుగుపెట్టిన తర్వాత నుంచి అక్కడ ఏం యాక్టివిటీస్, డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలి అనే దీంతో ముందు రాజగోపురం కట్టాలి. రాజగోపురం కన్స్ట్రక్షన్ అయిపోయింది 16 లక్షలతోటి. అయిన తర్వాత లోపల పాలరాతి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో దాని బ్యాక్గ్రౌండ్ మంచి బ్లాక్ గ్రానైట్, తర్వాత బయటంతా కూడా 3000 SFT పాలరాయి, ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి కళ్యాణ మండపం పాతగా ఉంది, చిన్నగా ఉండేప్పటికీ కళ్యాణ మండపం వచ్చేవాళ్ళు కూడా చాలా తగ్గిపోయినారు. ఇప్పుడు దీన్ని ఏదైనా డెవలప్ చేయాలని చెప్పేసి పాతదాన్ని రెనోవేట్ చేస్తూ 5-6 లక్షలతోటి కొత్తదాన్ని కన్స్ట్రక్షన్ 18 లక్షలతోటి కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మొత్తానికి 4 నెలల లోపల మా కమిటీ వాళ్ళు కొంచెము విభేదించారు, నీ దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి, ఎలా తెస్తావు, ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ ఆ రోజులలో, దాదాపు ఇది 10, 12, 13 సంవత్సరాల క్రితం అనమాట, ఆ రోజుల్లో ఎలా అని చెప్పేసి నాకు క్వశ్చన్ చేశాను. నేనన్నా ఏమి టెన్షన్ లేదు, భగవంతుడు ఉన్నాడు, మన మనసు ఎప్పుడైతే సరిగ్గా ఉంటుందో అన్నీ ఆయనే చేసుకుంటాడు, మనదంటే ఏముండదు, తప్పకుండా మీరు అడ్డం పెట్టకండి అని చెప్పడం జరిగింది. సరే వారి ఆఖరికి మీరు ఎన్ని నెలల్లో 3 నెలల్లో ఇది పూర్తి చేస్తాను, 3 నెలల లోపల ఒక వివాహాన్ని చేస్తాను, ఇది తలకాయ ఉంచి ఆ రాముడి మీద ప్రేమతో వినయంగా నేను చెప్తున్నానని చెప్పి కమిటీ అందరి ముందు చెప్పడం జరిగింది. అప్పుడు నన్ను వదిలేశారు. మీరు నమ్మరు, 3 నెలల లోపల అంత పెద్ద ప్రాజెక్ట్ని టకటకటగా పూర్తి చేసి ఆ 3 నెలల ఎండింగ్ లోపల, ఇంకా 2 రోజులు అయితే ఎండ్ అవుతుందనగా ఇక్కడ ఎడపల్లిలో ఒకళ్ళు వివాహం చేస్తారంటే అక్కడే వాళ్ళని తీసుకొచ్చి
అక్కడ వివాహం చేయడం జరిగింది. అంటే ఒక పట్టుదల, మనలో ప్రేమ ఉంటే పట్టుదల వస్తుంది, పట్టుదల ఉంటే భగవంతుడు మనకు సహకరిస్తాడు. కాబట్టి ఇవే నాకు ఏంటంటే భగవంతుడు మనం ఏ ప్రాజెక్ట్ చేసినా ఇస్తాడు అనేది ఒక నమ్మకం నాకు. ఏ దేవాలయమైనా సరే చేసేవాళ్ళు అక్కడ మనం విధులు నిర్వహించేవాడు సరిగ్గా ఉంటే కనుక భగవంతుడు అన్ని తోడే నిలుస్తాడని నాకు ఒక నమ్మకం. ఆ నమ్మకంతో అది పూర్తి చేయటం అట్లా కొంతకాలం బాగానే నడిచిన తర్వాత కరోనా వచ్చింది. కరోనా రావడంతో అక్కడ ఏమైపోయిందంటే కళ్యాణ మండపానికి వచ్చేవాళ్ళే లేరు. శాలరీస్ నెలకు 30,000 రూపాయలు ఇవ్వాలి. అట్లా జేబు నుంచి నెల 2 నెలల పాటు నేను ఇచ్చాను. తర్వాత ఏంటి దీని పరిస్థితి, నేను ఎన్ని నెలలు ఇవ్వగలుగుతాం ఇట్లా అని చెప్పేసి ఒక ఆవేదన కలిగింది. ఆవేదన అయిన తర్వాత ఇంక ఏం లేదు, దీనికి ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ పర్మనెంట్ ఒక ఆదాయం వచ్చే వనరులు చేయాలని చెప్పేసి మాకు స్థలం చాలా ఉంటుందన్నమాట. ఒక 1000 గజాల స్థలం తీసుకొని 8 డబల్ బెడ్రూమ్ పోర్షన్స్ వరుసగా కాంప్లెక్స్ అనమాట, ఒక కాంప్లెక్స్ కడదామని చెప్పి సంకల్పం చేసుకున్నాను. భగవంతుని ప్రార్థించాను. భగవంతుని ప్రేమతో చేస్తే ఆయనే చేస్తారు కదా. చేయటమే కాకుండా ఒక 32 లక్షల రూపాయలు నా సొంత నిధులు, అంటే బాబా టెంపుల్ తరఫున అనమాట, ఒక ట్రస్టీ తరఫున 32 lakhs. అంటే ఎన్నో బాధలు పడి నేను అప్పులు చేసే దాని లోపల చాలా అప్పులు చేశాను. అది బాధపడి ఏదైనా చేయాలి. ఇంకా 30 lakhs ఏమో డొనేషన్స్ కలెక్ట్ చేశాను అందరి దగ్గర. ఒక నమ్మకం ఏంటంటే ప్రజల్లో ఒక నమ్మకం ఏంటంటే శర్మ గారికి 10 రూపాయలు ఇస్తే అక్కడ 20 రూపాయలు పని అయిపోతుంది అని నమ్మకంతో అందరూ నాకు ఇస్తారు, ఒక నమ్మకంతో ఇస్తారనమాట. అది కూడా నేను మా టెంపుల్ కోసం అడగను, ఎడపల్లి టెంపుల్ కోసం, దానికి బోధన్ రామాలయం కోసం అడగటం జరిగింది. 30 lakhs అలా ఇవ్వటం. ఒక రికార్డ్ టైం లోపల 10-11 నెలల లోపల 62 lakhs తోటి 8 డబల్ బెడ్రూమ్ పోర్షన్స్. ఈ రోజున 32,000 పర్ మంత్ ఇన్కమ్ బాబా టెంపుల్ రామాలయం టెంపుల్కి మనకి జనరేట్ అవుతుందన్నమాట, జమ అవుతుందన్నమాట. దాదాపు 2 years ఉంది. ఎప్పుడు కూడా ఒక పోర్షన్ కూడా ఖాళీ ఉండదు అక్కడ, హాట్ కేక్ అనమాట. అలా దాన్ని ఆ విధంగా దాని పర్మనెంట్ ఎసెట్ అనమాట. అది భగవంతుడు కల్పించిన అవకాశం. నేను ముందే చెప్పాను మీకు ఏంటంటే ఒక సత్సంకల్పంతో మనం పనిచేసుకుంటే భగవంతుడు మనకు అన్ని వైపుల నుంచి సహకరించి అది పూర్తి చేస్తాడు అనేది. మీ కళ్యాణం కూడా భద్రాచలం తర్వాత ఘనంగా జరిగేది శంకర్ నగరే రామాలయం. మీరు ఎక్కడైనా చూడండి, పోచంపాడు అంటారు, అంతకంటే వాళ్ళ ఒక పద్ధతి, ఒక దీంతో చేసేది. ఆ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉన్నప్పటి నుంచి కూడా అలా జరిగేది. ఆ వైభవం ఇప్పుడు కూడా కొనసాగుతుంది. అందరూ కూర్చోడానికి అంతకుముందు తడికలు వేసేవాళ్ళం చుట్టూ. ఇప్పుడు ఏం చేసామంటే 12,000 SFT ఒక షెడ్ అనమాట, చుట్టూ ఫ్యాన్లు షెడ్ అన్నీ పెట్టి భక్తులకి సౌకర్యంగా ఉండేట్టుగా, అక్కడ ఫెసిలిటీ ఉండేట్టుగా ఇప్పుడు అక్కడ కూడా చేయటం జరిగింది. ఇలా మనం డెవలప్మెంట్ అనేది మందిరం కానీ ఇంకోది కానీ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. దాని వైపు ఎప్పుడు కూడా మనం నిర్వహిస్తూ. తర్వాత ఇంకొకటి నాకు క్వశ్చన్ అడిగారు, సార్ మీరు బోధన్ సాయిబాబా మందిరంలో అన్నప్రసాదం స్టార్ట్ చేశారు, ఎడపల్లి సాయిబాబా మందిరంలో అన్నప్రసాదం స్టార్ట్ చేశారు, మరి శక్కన్నారులో మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటే ఎందుకు చేయలేకపోతున్నారు? మంచి క్వశ్చన్ అడిగింది ఆవిడ. నిజమేనమ్మా, వాస్తవము. ఎందుకంటే నాకు కూడా ఒక భయం ఏర్పడ్డది. ఏంటంటే నేను స్టార్ట్ చేశానంటే అది ఎప్పుడు కొన్ని ఎల్లకాలం కొనసాగాలి, మధ్యలో అది ఆగిపోకూడదు. అవును సార్, మీరు అన్ని పట్టుదల పట్టి ఎన్నో మంచిగా చేశారు, ఇది ఎందుకు చేయలేకపోతుంది? చేస్తానమ్మా అన్నాను. చేస్తానమ్మా అని చేస్తాను, ఎట్లా ఉన్నా సరే అని ఒక 4 నెలల పాటు మన ట్రస్ట్ తరఫున నిర్వహించాలి అక్కడ భోజనం. ఎవ్రీ సాటర్డే ట్రస్ట్ తరఫునే నిర్వహించాలి. ఎందుకంటే వెంటనే రారు. ఇక్కడ మనం భోజనం స్టార్ట్ చేస్తున్నామంటే ఎవరు రావచ్చు రాకపోవచ్చు. అందుకని ట్రస్టీ తరఫున చేద్దాము ఒక 4 months పాటు అని చెప్పి 18 వారాల పాటు కూరగాయలు, తర్వాత సామాను, బియ్యము మొత్తం ఏదైనా కానీ మా ట్రస్టీ తరఫున మొత్తం తీసుకోవడం చేయడం జరిగింది. ఇంత చేస్తే కూడా 11 మంది 18 వారాలు రావడం జరిగింది. వస్తే కూడా వాళ్ళ పేర్లు రాశాను, నా పేరు రాసుకోలేదు, నాకు అవసరం లేదు పేరు. ఇట్లా ఒక సక్సెస్ కావడం అనేది గొప్పది. ఈ రోజున ఏమైందంటే ఎటు చూసుకోకుండా అన్నప్రసాదం కోసం ఎవరి కోసం ఎదురు చూడాలని పని లేకుండా అది జరుగుతుంది అన్నమాట. వాళ్ళందరూ వాళ్ళే వాలంటీర్గా రావటం పోవటం. తర్వాత మేమేం చేసామంటే ఒక చిన్న స్కీమ్ లాగా పెట్టుకున్నాం. మనిషికి 300 రూపీస్ ఇవ్వాలి. 300 రూపీస్ ఇస్తే 20 మంది మెంబర్స్కి ఒక వారం భోజనం పెట్టచ్చు. అట్లా ఇంకో 20 మంది అయితే ఇంకో వారం భోజనం పెట్టచ్చు. ఇప్పుడు 60 మంది మెంబర్స్ అయినారు. 3 వారాలు ఎవరు రాకపోయినా కనుక భోజనాలు పెట్టే సిస్టమ్ అక్కడ పెట్టాం. 300 వాడికి ఏంటంటే వాళ్ళకి ఎంప్లాయీస్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, వాళ్ళకి 300 లెక్కలేదు కాదు. 300 రూపాయలు వాడు ప్రతి నెల ఇవ్వడం, వాళ్ళ పేర్లు ప్రతి నెలకు ఒకసారి పెట్టేస్తామన్నమాట. పెట్టేసేసి వాళ్ళకు కూడా తృప్తి అనమాట. 300 రూపీస్ అమౌంట్ కూడా పెద్దది కాదు. ఆ 3 మంత్ 20 మెంబర్స్కి ఒక గ్రూప్ అంటే 6,000 వస్తాయి. 6,000 తోటి అన్నప్రసాదం మనం పెట్టచ్చు 400 మందికి. ఇలా ఒక సిస్టమ్ చేసేసి
ఎటు చూడాల్సిన పని లేకుండా ఇప్పుడు రామాలయం చాలా చక్కగా అన్నప్రసాద ఇది రన్ అవుతుంది. అక్కడ కార్యక్రమాలు కూడా చక్కగా సాగుతున్నాయి. అదంతా కూడా భగవంతుడు ఆశీర్వచనం, ఆ రాముడు ఆశీర్వచనం అన్నీ ఏదైనా సిస్టమేటిక్గా అక్కడ జరుగుతుంది. ఇంకా అలాగే దాన్ని ఇంకా అభివృద్ధి చెందాలని నేను మనసారా కోరుకుంటున్నాను. సార్ బోధన్ కాన్స్టిట్యున్సీ, ఇటు బోధన్ కాన్స్టిట్యున్సీలో కాకుండా బోధనే కాకుండా బోధన్ ఏతర గ్రామాల్లో కానీ ఇటు ఎడిపెల్లో కానీ అటు ఎక్కడ చూసినా మీకు మంచి పేరుంది. ఒక గురువుగా వాళ్ళు మిమ్మల్ని భావిస్తూ ఉంటారు, వాళ్ళ బాధలు మీకు చెప్పుకుంటూ ఉంటారు. మిమ్మల్ని ఒక గురువు స్థాయిలో, ఒక తండ్రి స్థాయిలో వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? దానికి కారణం ఏంటంటే ఈ అందరితోటి ప్రేమగా ఉండటమే. ఈ రోజున బోధనలో ఒక 400-500 కుటుంబాలు నాతోటి వాళ్ళ కుటుంబ సభ్యుడిగా ఉంటాను నేను. అది ప్రేమ అంతే. వాళ్ళు కూడా నన్ను నమ్ముతారు. శర్మ గారు మనల్ని మోసం చేయడదని సలహా ఇస్తే కరెక్ట్గా ఇస్తాడు అనేది అదొక ఇదనమాట. ఆ బోధనలో కూడా నాకు సాధన సాయిబాబా టెంపుల్ బోధన్, ఆ సాధనతోటి అందరూ కనెక్ట్ కావటం. బాన్స్వాడలో కూడా నేను ఎల్లారెడ్డిలో కూడా పనిచేశాను 1 ఇయర్. తర్వాత బాన్స్వాడలో కూడా మన నిజాం షుగర్ ఫ్యాక్టరీ తరఫున బాన్స్వాడలో ఎన్నో విలేజెస్ ఉన్నాయి. వాళ్ళందరితో నాకు కాంటాక్ట్స్ ఉన్నాయన్నమాట. కాంటాక్ట్స్ అంటే ఒక ప్రేమతో ఉన్నాయి. నా ఉద్యోగరీత్యా కూడా నేను ఎవరిని కూడా ప్రేమతోటి ఎవరు వచ్చినా నా దగ్గర పనిచేశాను. దానికి ఏది కూడా నిస్వార్థంగా చేశాను అనమాట. నా డ్యూటీస్ నిస్వార్థంగా చేశాను కాబట్టి భగవంతుడు నన్ను ఇలా ఉంచుతున్నాడు అనమాట. అంతే, వేరే ఏం లేదు. కాబట్టి అదంతా కూడా అందరితోటి ఒక మమేకం కావటం, వాళ్ళల్లో నేను కలిగి ఉండడం, ఆ కుటుంబంలో నేను మమేకంగా ఉండి వాళ్ళ సమస్య ఉంటే నా చేత అయితే సాల్వ్ చేయటం, ఇట్లా వాళ్ళు కూడా ఏంటంటే నన్ను నమ్మటం, ఇవన్నీ కూడా అదంతా ఇది నాకు కొంచెం ఇట్లా కావటానికి ఒక ప్రేమను వ్యక్తీకరించుకోవడానికి నాకు ఒక వేదికలాగా ఇవన్నీ బోధన కానీ ఎడపల్లి కానీ ఒక వేదికలాగా ఉన్నాయి. నాకు కాంట్రాక్ట్స్ అవన్నీ కూడా భగవంతుడి దయవల్లే అవన్నీ ఇచ్చినాయి తప్ప నాకు అంటే ఎంతోమంది నాలాగా పనిచేసే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి అవకాశం రాలేదు, నాకు వచ్చింది అంతే. వాళ్ళకి రాలేదని నాకు ఇది లేదు. అందరూ బాగుండాలి, అందరూ కూడా ప్రేమగా ఉండాలి. కానీ నాకు భగవంతుడు నా పట్టనంతా ఆ ప్రేమను నాకు ఇచ్చాడు, అందరికి పంచే స్థితిని నాకు ఇచ్చాడు అనమాట. అదే నాకు సంతోషం, అదే నాకు ఆశీర్వచనం. సార్ మీ తల్లిదండ్రుల పేరు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు సార్ మీరు? అంటే మీ విలేజ్ ఎక్కడ, మీ తల్లిదండ్రుల పేరు ఏంటి, అసలు దాని గురించి కొంచెం చెప్తారా? సార్ మా నాన్నగారి పేరు ఎం వీరాంజనేయులు, మా అమ్మగారి పేరు పారిజాతమ్మ గారు. మా నాన్నగారు గుంటూరు జిల్లాలో చేబ్రోలు అనే గ్రామం వ్యాపారం చేసేవాడు, ఖద్దరు వ్యాపారం. ఒక పెద్దగా 100 మంది అక్కడ పనిచేసేవాళ్ళు. ఖద్దరు నూలు ఉడకటం అనమాట. ఆ షాపుకు సప్లై చేసేవాళ్ళు. మా నాన్నగారు ఏంటంటే అది మొత్తం మార్కెటింగ్ చేయటం అనమాట. ఎందుకు 5-6 పార్ట్నర్స్ ఉండేవాళ్ళు. మా నాన్నగారు పార్ట్ ఏంటంటే మార్కెటింగ్, కలకత్తా, బొంబాయి, ఢిల్లీ ఇవన్నీ తిరిగి ఈ యొక్క ప్రోడక్ట్ని అమ్ముకు రావటం అనమాట. అట్లా దాదాపుగా 35-40 ఇయర్స్ ఆయన వ్యాపారం చేశారు. వ్యాపారం చేసిన తర్వాత మా పెదనాన్నగారు ఇక్కడ కేన్ ట్రాన్స్పోర్టింగ్ ఆఫీసర్గా రావడం జరిగింది. మా నాన్నగారు కూడా ఇక్కడ ఏదో పొలాలు తక్కువ ఖరీదులో ఉన్నాయి, నువ్వు కూడా రారా అని ఆయన పిలవటం, అన్నీ మామూలుగా ఉత్త పొలాలు కొనటమే జరిగింది, అక్కడే ఉండటం జరిగింది. తర్వాత కొంతకాలానికి ఆయన కూడా ఇక్కడికి షిఫ్ట్ కావడం జరిగింది. నేను మాత్రం ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలో పుట్టాను, శంకర్ నగర్లో పుట్టి ఎడపల్లిలో పెరిగాను నేను. ఆ రోజులో ఫెసిలిటీ ఉండేది షుగర్ ఫ్యాక్టరీలో, హాస్పిటల్ ఫెసిలిటీస్ చాలామందికి నిజామాబాద్ జిల్లా అంతటి కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీ హాస్పిటల్ ఎన్నో సేవలు అందించింది. దాంట్లో భాగంగా నేను కూడా హాస్పిటల్లోనే పుట్టడం జరిగింది. ఆ తర్వాత పెరగడం అంతా కూడా ఎడపల్లి. నేను బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతూ నాకు షుగర్ ఫ్యాక్టరీలో జాబ్ వచ్చింది. ఆ తర్వాత నేను మళ్ళీ డిగ్రీ పూర్తి చేసుకోవటం, తర్వాత పీజీ చేసుకోవడం, పీజీ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ చేసుకోవటం. నా చదువుకోవాలనే తృష్ణ ఏదైతే ఉందో అది చివరి వరకు అది ఎండ్ కాదు ఎప్పటికీ. నాకు చేతనందరూ ఇట్లా చదువుకోవాలనేది. నేను చదువుకునేదానికి ఉద్యోగానికి సంబంధం లేదు. నిజం 1975 సెప్టెంబర్లో 17th రోజున నేను ఉద్యోగంలో చేరాను. షుగర్ ఫ్యాక్టరీకి అగ్రికల్చర్ అసిస్టెంట్గా చేరాను. ఆ చేరిన దగ్గర నుంచి దాదాపుగా 27 సంవత్సరాలు అక్కడ మేము ఉద్యోగం చేయటం, మరి ఆ తర్వాత ప్రైవేటేషన్ కావడం, తర్వాత బయటకు రావడం మీకు ఇంత ఉనిపించి వివరించడం జరిగింది. తర్వాత నాకు 2 అబ్బాయిలు, పెద్ద అబ్బాయి పేరు కళ్యాణ్ చక్రవర్తి, చిన్న అబ్బాయి పేరు ఆదిత్య శర్మ. వాళ్ళిద్దరు కూడా ఇంజనీరింగ్ చదివారు. చదివిన తర్వాత వాళ్ళ కంపెనీ తరఫునే నాకు సలహా ఇచ్చాను అన్నమాట. డైరెక్ట్ అమెరికా పోయి ఎంఎస్ చేస్తామంటే వద్దునైనా 2-3 ఏళ్ళు ఆలస్యమైనా పర్వాలేదు, కంపెనీ తరఫున పోతే బాగుంటుంది, మనం ఖర్చులు అవన్నీ పెట్టుకొని మిమ్మల్ని పంపించడం అనేది కూడా నాకు కూడా స్థితి లేదు అని చెప్పి వాళ్ళు కూడా అట్లా మాట వింటాం. ఒక 2.5 years 3 yearsలో వాళ్ళు ఇక్కడ జాబ్ చేస్తూ ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తూ, నా 2 పిల్లలు కూడా ఇన్ఫోసిస్ అమెరికా వెళ్ళటం జరిగింది. తర్వాత వాళ్ళ వివాహాలు, మా పెద్ద కోడలు కూడా జాబ్ చేసేది, ఇప్పుడు చేయటం లేదు. చిన్న కోడలు కూడా
ఇన్ఫోసిస్లో చేసేది ఇప్పుడు వేరే దాంట్లో చేస్తుంది. అలా వాళ్ళు అక్కడ అమెరికాలో చాలా దీంతో కంఫర్ట్గా సెటిల్ అయిపోయినారు. వాళ్ళు కూడా ఇద్దరు కూడా మా పిల్లలు కూడా ఒక మంచి ఏదైనా ఆర్గనైజేషన్స్లో ఇక్కడ ఎక్స్పెండిచర్ ఖర్చులు పెట్టడం, ఎక్కడ అవసరమైతే అక్కడ వాళ్ళ లెవెల్లో వాళ్ళు చూసుకోవటం, ఎక్కడ ప్రేమని వాళ్ళు కూడా చూపించి వాళ్ళు చేతైంది ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారంటే అక్కడ వాళ్ళకి చేతైంది వాళ్ళకు ఏదో ఒక వేదికతోటి వాళ్ళు చేసుకోవడం అవన్నీ జరుగుతున్నాయి. మరి ఈ రకంగా భగవంతుడి దయ వల్ల నేను ఎడపల్లిలోనే పూర్తి సెటిల్ కావడం, ఎడపల్లిలో నా సొంత ఊర్లో ఒక మంచి మందిరం కట్టాలనే ఒక సదుద్దేశం ఒకటి, మా గురువుగారి ప్రేరణ, బాబా నామస్మరణ చేస్తూ మందిరం కట్టాలి, ఎవరి దగ్గర డబ్బులు యాచించద్దు, తర్వాత డబ్బులు ఎవరిని కూడా మనం అడగకూడదు అనేది ఒక సంకల్పంతో నాకు చేయటం, మా గురువుగారి దయవల్ల ఇవన్నీ కూడా నెరవేరటం, దాదాపుగా ఆ రోజుల్లో 1 కోటి రూపాయలతో ఇవన్నీ కట్టడం జరిగింది. అన్నీ కూడా భగవంతుడి దయవల్ల అవన్నీ కూడా ఆయన దయ తప్ప నాదనేది ఏమీ లేదు. అట్లా డెవలప్ అయిపోయి మరి ఈ రోజున అన్నప్రసాదం కూడా ఏమైందంటే నేను ఒక్కడే నిర్వహించేవాడిని. అయితే ఏం చేశారు కొంతమంది, శర్మ గారు మీరు ఒక్కడు నిర్వహిస్తే ఎట్లా, మేము కూడా నిర్వహించాలి కదా, మాది కూడా కొంచెం ఉండాలి కదా బాబా దగ్గర, అట్లానా అని తప్పకుండా అమ్మ అని చెప్పి రీజనబుల్ రేట్ తోటి ఇప్పుడు ఈ రోజున 5,000 రూపాయలు పెట్టాం. 5,000 రూపాయల్లో మనకి అన్నప్రసాదం సరిపోదు, ఇంకా 3,000 అదనం కావాలి. అయినా ట్రస్ట్ తరఫున మేము పెట్టుకుంటూ 8,000 అవుతుంది అన్నమాట కనీసం, అంటే సొంతగా చేసుకుంటే. ఇంకా అందరి మీద ఆధారపడి చేస్తే మాత్రం 10,000 దాడుతుంది. కాబట్టి అట్లా చేసుకుంటూ ఒక ప్రేమతో చేస్తున్నాం. వచ్చారు సంతోషం, ఒక్కోసారి 5-6 వారాలు ఉండరు, దాని గురించి ఆలోచించాం, ఇంకా మాకు అవకాశం ఇచ్చాడనుకున్నాం. కాబట్టి ఆ భోజన కార్యక్రమాలు మాత్రం నిర్విరామంగా సాగుతాయి. సాగుతాయి, నా తదనంతరం నా భార్య చేస్తుంది, నా తర్వాత నా పిల్లలు చేస్తారు. ఈ వ్యవస్థ అనేది ఎప్పుడు కూడా నడవాలని ఆ బాబాని భగవంతుడిని మనసారా మా గురువుగారిని కోరుకుంటున్నాను. అలాగే చక్కగా జరుగుతుంది, ఇంకా కూడా జరగాలి, ఇంకా అభివృద్ధి కార్యక్రమం చేయాలి. ఎంతో బాబా మందిరం సాధనకి వేదిక కావాలి, ఎంతోమంది బాబా లీలలు వాళ్ళందరికీ చూపించాలి. తర్వాత బాబా వాళ్ళందరికీ కూడా ఇంకా ఎన్నో సహాయ సహకారాలు అందించాలి. ఎప్పుడు లీలలు చూపి బాబా అని కోరుకుంటా నేను. ఎందుకంటే నిన్ను చూస్తే, నువ్వు లీలలు చూపిస్తే కదా అందరు నిన్ను అంటి పెట్టుకుని ఉండేది. ఎడపల్లిలో అంతకుముందు శ్రీకృష్ణ భగవాను ఇవి సత్సంగాలు జరిగేవి, అసలు బాబాకి చోట్లేదు. అలాంటిది ఈరోజు ఒక బాబాకు ఒక పవిత్రమైన ఒక మందిరంగా ఇదైపోయి ఎడపల్లిలో ఎవరైనా బంధువులంతా వస్తే వాళ్ళ బంధువులు తీసుకొని వస్తారు. మన అది ఆనందం నాకు. మా ఎడపల్లిలో సాయిబాబా మందిరం ఇట్లా ఉంటుంది, భోజన కార్యక్రమం ఇట్లా ఉంటాయి, ఈ అక్షయ కార్యక్రమం ఇట్లా ఉంటాయి, అందరూ కూడా ఇలా చెప్పుకొని ఇది చేస్తుంటే అహంకారం కాదు, ఆనందం. ఆ ఆనందమే కొనసాగుతుంది, అలాగే కొనసాగాలని నేను మనసారా వేడుకుంటున్నాను. ఈ క్వశ్చన్ కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండవచ్చు, కానీ నేను అడగవలసిందే. కొంతమంది ప్రజలు, అంటే అందరు కాదు, కొంతమంది ప్రజలు కొన్ని సోషల్ మీడియాలలో సాయిబాబా అసలు హిందూ దేవుడు కాదు, అతడు బొట్టు పెట్టుకోడు, అల్లా మాలిక్ అని చెప్తా ఉంటాడు. ఇంకోటి వచ్చి ఇక్కడ షిరిడీలో ఉన్న సాయిబాబా హుండీలో నుంచి సేకరించిన ఏదైతే ఇది ఉందో డబ్బులు ఉన్నాయో అవన్నీ డబ్బులు ఇంకో వర్గానికి డైవర్ట్ చేయడం జరిగింది. దీన్ని ఖండించాలి అని చెప్పి సోషల్ మీడియాలో ఇవాళ రేపు చాలా తిరుగుతూ ఉన్నాయి, మీరు కూడా చూసుంటారు. దాని గురించి ఏమైనా చెప్తారా? మొట్టమొదట ఈ హుండీ గురించి చెప్తాను. ఏంటంటే ట్రస్టీలో అక్కడ షిరిడీ సాయిబాబా ట్రస్ట్ నేను చూస్తుంటాను, నేను ఫ్రీక్వెన్సీగా వెళ్తున్నప్పుడు అక్కడ భక్తుల్ని పిలుస్తారు చాలామందిని. ఇది ట్రస్ట్ లెక్క పెట్టేటప్పటికి వాళ్ళంతా కూడా ఒక సిస్టమేటిక్ ఒక దవతి ఏదో ఇది చేసుకొని షర్ట్ అదే తీసేసి వాళ్ళు అక్కడ అంతా లెక్క పెడుతుంటారు. హుండీ లోపల దాదాపుగా 100 నుంచి 150 మంది వరకు ఉంటారు, లెక్క పెట్టే వాళ్ళే ఉంటారు. మరి ఇది ఇంత చక్కగా అక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు కొంతమంది స్వార్థపరులు ఏం చేస్తున్నారంటే, కొంతమంది ముస్లిమ్స్ని ఎక్కడో పెట్టుకొని ఏదో గదిలో పెట్టుకొని వాళ్ళే లెక్క పెడుతున్నట్టు, బాబా ఉండి పైసలను ఇక్కడికి చెందుతున్నట్టు, ఇవన్నీ కూడా రకరకాల ఇవన్నీ కూడా. ఎందుకంటే బాబా యొక్క లీలల వ్యాప్తి చాలా ముమ్మరంగా సాగుతుంది. ఈ రోజున సాగుతున్నప్పుడు దీన్ని ఏదో విధంగా ఇది చేయాలి, కట్ చేయాలి అనే ఒక దురుద్దేశంతో ఎంతోమంది పనిగట్టుకొని ఇలాంటి
ఈ యొక్క ప్రచారాలు చేస్తున్నారు. ఎందుకంటే దానికి ఒక చక్కటి ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ లోపల వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చూడండి, ఒక అన్నప్రసాద కేంద్రం రోజు 50,000 మంది భోజనం చేస్తారు. అదే చూస్తుంటే అక్కడ చేసిన వాళ్ళు ఏవైతే డెవలప్మెంట్స్, యాక్టివిటీస్ అన్నీ ఏవైతే ఉన్నాయో ట్రస్ట్ ఎన్ని పనులు చేస్తున్నదో ఒకసారి గమనించి మనకు తెలుస్తుంది. ఆ ట్రస్ట్ 15-16 మంది వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా ఎంతో చక్కటి కార్యక్రమాలు చేస్తూ దాని మీద కూడా ప్రభుత్వం దాన్ని లాక్కోవాలని చూస్తే కూడా వీళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. హైకోర్టు, సుప్రీంకోర్టు వేస్తే సుప్రీంకోర్టు ఒకటే మాట ఉంది, అరే బాబా మందిరాలు చక్కగా నడుస్తున్నాయి, వాటిని బతకనియండి, దాన్ని ట్రస్టీ లోపల లాక్కొని మీది ప్రభుత్వంలోకి తీసుకుంటే ఇంకా వాటి పని కూడా అట్లాగే అయిపోతుంది, వాటిని ఉన్న వాటినన్నా సరిగ్గా చేయనియండి అని చెప్పి ఆ కేసు కూడా అప్పుడు కొట్టేయడం జరిగిందనమాట. ఇలా యొక్క బాబా ఎందుకు బొట్టు పెట్టుకోలేదని మీరు అంటున్నారు. కానీ బాబా దాదా కేల్కర్ అని ఒక రోజు పూజించే అతను ఏం చేస్తారంటే, సార్ ఒక నిమిషం, నేను అనట్లేదు సార్, అంటే దీంట్లో ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్నాయి ఇలా కొంతమంది ప్రజలు అంటున్నారు, వాళ్ళది మీ దృష్టికి తీసుకొచ్చినాను. కాకపోతే చట్టం ఛానల్ ద్వారా నేను అడగట్లేదు. అది కరెక్టే, మీరు అన్నది కరెక్టే. ఈ మధ్య మన వీటిల్లో సెల్స్లో మనకి వీటిల్లో సోషల్ మీడియా చాలా ఇస్తుందన్నమాట. ఏంటంటే బాబాకి వ్యతిరేకంగా ఇది చేయటము, అనవసరంగా రాద్ధాంతాలు చేయటం, చాలా కొంతమంది ఛాలెంజ్ చేస్తారు. దాంట్లో ఒక హిందూ మత గురువులే ఛాలెంజ్ చేయడం, ఇవన్నీ కూడా ఎన్నో రకాలుగా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. కానీ వీటికి అసలు తావులేదు. మన అనుభవమే, మన భగవంతుడు మనకి బాబా మనకి ఎన్నో అనుభవాలు ఇచ్చాడు. అనుభవం మీద కొలబద్ద మనకి ఇన్ని అనుభవాలు ఇస్తున్నప్పుడు ఆయన నమ్మద్దు అంటే ఎలా? కొలబద్దాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, ఎన్నో చేస్తున్నాం. దేనివల్ల చేస్తున్నాం? ఒక బాబా వల్ల చేస్తున్నాం. బాబా హిందువా మహమ్మదీడా మనకు తెలియదు. ఆయన హిందూ దేవతల్ని గౌరవించాడు, రాముడిని గౌరవించాడు, దేవాలయాన్ని బాగు చేయించాడు. మరి దాన్ని ఏమంటారు, శ్రీరామనవమి వేడుకలు, కుస్తీ పోటీలు, తర్వాత ఇవన్నీ కూడా కృష్ణాష్టమి వేడుకలు, ఉట్టి కొట్టడం, ఇవన్నీ కూడా మసీద్ దగ్గర నిర్వహించాడు ఆయన. అయినప్పుడు ఆయన కాదు, హిందువు కానే కాదు మహమ్మదీడు అంటే, ఆయన మహమ్మదీడిగా ఉన్నాడు, హిందువులుగా ఉన్నారు. ఎందుకంటే బ్రాహ్మలే నమ్మరు ముస్లింని. అలాంటి బ్రాహ్మలైన పాదాక్రాంతులైనారు. గాయత్రి మంత్రాన్ని ఆయన ముందు పఠించారు, వేదాలు ఆయన ముందు చదివారు. ఆయన మంచి జ్ఞానం అన్నమాట. అన్నిటి మీద ఒక పట్టు ఉన్నవాడు బాబా. ఎందుకంటే శాస్త్రాలన్నిటి మీద పట్టున్నవాడు. ఎందుకంటే కొంతమంది ఆయన్ని పరీక్షించాలని ఒక సంస్కృతంలో ఒక శ్లోకం చెప్తూ నాకే వచ్చు అనుకుంటాడు. బాబా ఏం చేశాడు, నువ్వు దాని అర్థం చెప్పమని చెప్తే అతను మళ్ళీ ఏదో చెప్పాడు, ఇది కాదు అర్థం, దీని అర్థం మీదని వివరించి చెప్పాడు అనమాట బాబా. అంటే ఏంటంటే దీన్ని బట్టి దాని పట్టు ఆయనకి, దాని మీద ఆ కమాండింగ్ అంతా కూడా ఆయనకు ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరైతే ఇవన్నీ వేరే ఛానల్స్ అన్నీ కూడా దుష్ప్రచారం చేస్తున్నాయో అవన్నీ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. బాబా మనకి అనుభవాలు ఇస్తున్నాడు, అందరూ కూడా అనుభవాలు పొందుతున్నారు. నా కొలబద్ద ఇంత పెద్ద వ్యవస్థ నేనే ఎలా చేశాను? నేను ఎక్కడ ఇటు రాముడిని నమ్మాను, నేను రాముడిని ఏమైనా పక్కకు తీశాను? నేను లేదు. ఎందుకంటే అక్కడ కార్యక్రమాలు జరగాలి, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి, అందరూ కూడా మేలు పొందాలి, అందరూ భగవంతుని ప్రార్థించాలి. దారులు వేరేనా కానీ ఒక్కొక్కరు రాముడిని పూజిస్తారు, రాముడికి డెడికేట్ అవుతాడు, వాళ్ళు ఆ మార్గంలో పోనీయాలి అంతే. బాబా మార్గానికి వస్తారు, బాబా మార్గంలో పోనీయాలి. నా కన్ను ఒకటి రామాలయం, ఒకటేమో బాబా ఆలయం, బోధన సాయిబాబా ఆలయం, ఎడపల్లి సాయిబాబా ఆలయం, ఇవన్నీ కూడా నేను ఎలా చూస్తున్నాను, నాకు నా అనుభవాలు. రాముడు తక్కువ కాదు, బాబా తక్కువ కాదు, ఎవరిని కూడా మనం కించపరచకూడదు. ఏ దేవుడైనా మనం కించపరచకూడదు. అందరూ కూడా గొప్పవాళ్ళు. యేసుక్రీస్తు ఏంటి, అల్లా ఏంటి, అందరూ కూడా మొత్తం ఎవరైనా సరే అందరూ కూడా భగవద్గీత మనకి చెప్తే ఒకళ్ళకేమో ఖురాన్ చెప్పారు, ఒకళ్ళకేమో బైబిల్ చెప్పారు. ఏదైనా అందరూ మంచి మార్గంలో పయనించాలనే కదా. మనలో మనం ఇట్లా వైషమ్యాలు కల్పించుకొని ఇట్లా చీలిపోతే మనమంతా కూడా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైపోతుంది. అట్లా చేయకూడదు. ఎందుకంటే ఎవరి లీలలు, ఎవరి మహత్యం వాళ్ళది, ఎవరి దారి వాళ్ళది. కాబట్టి మీరు ఇష్టం లేకపోతే పూజించకండి, ఇష్టం లేకపోతే మందిరానికి రాకండి, ఇబ్బంది లేదు. కానీ ఒకళ్ళనొకరిని విమర్శించి ఇబ్బందులు పెట్టి వ్యవస్థని భ్రష్టు పట్టిస్తే మాత్రం బాగుండదు. ఇది అందరూ కూడా ఇది గమనించాలి. మీరు ఒకసారి బాబాకు ఒక పని చేసి అడగండి, మీరు బాబాని నాకు ఈ పని చేయండి అని. చేయకపోతే అప్పుడు మీరు నమ్మటం అనమాట. ఏ భగవంతుడైనా రాముడిని నమ్మటం, కృష్ణుని నమ్మటం, భగవద్గీత ఏం చెప్తుంది, ఇవన్నీ కూడా నమ్మకాల మీద నడుస్తున్నాయి మనకి వ్యవస్థ అంతా కూడా. హిందువులంతా కూడా నమ్మకం, ఈ నమ్మకాలే ఉన్నాయి. కొంతమంది బాబా మీద దృష్టి ఉంది, కొంతమందికి వీణ మీద, రాముడి మీద, కొంతమందికి యేసుక్రీస్తు మీద, అందరికీ ఉన్నాయి. ఎవరి దేవుడు వాళ్ళకి అందరికీ లీలలు చూపిస్తున్నాడు కదా, వాళ్ళకి చూపిస్తున్నాను. కానీ ఇవి ఎవరు ఒకళ్ళు మనం ఈ విధంగా అట్లా విమర్శించుకోవద్దు. అందరినీ కూడా మంచి దృష్టితో చూడాలి. కాబట్టి నా దృక్పథంలో అందరూ కూడా మహత్తు గలవాళ్ళు, శక్తి గలవాళ్ళు. నేను ఇప్పుడు వాళ్ళ చట్టం టీవీ వాళ్ళు రావడం జరిగింది విషయాలు సేకరించడానికి. వారికి కూడా నేను విన్నవిస్తున్నాను. ఏదైతే వాళ్ళ ద్వారా నేను విషయాలు మీకు అందరికీ కూడా ఎందుకు తెలియపరుస్తానంటే సమాజానికి తెలియాలి. ఇవన్నీ కూడా
తెలియాలంటే ఒక మీడియా కావాలి. మీడియా లేకుండా మనం ఏమీ చేయలేం. కాబట్టి ఒక మీడియా ద్వారా వాళ్ళు రావటం, విషయ సేకరణ చేయడం చాలా మంచి విషయం. మరి వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 10 మందికి తెలియాల్సిన విషయం, 10 మంది కాదు, వేలు, లక్షలు, ఇదంతా కూడా అందరికీ తెలియాలి. బాబా అంటే తెలియాలి, రాముడు అంటే తెలియాలి, కృష్ణుడు అంటే తెలియాలి. ఒక భగవతత్వంలో ఒక చాలా గొప్పవాడు. భగవతత్వం దైవ సౌందర్యం అందరిలో ఉంది. కాబట్టి అందరు దేవుళ్ళని మనం ఎప్పుడు కూడా విమర్శించకూడదు. మంచిగా ఒక మంచి దీంతో చూడాలి, సాఫ్ట్ కార్నర్లో చూడాలి. మరి చట్టం వాళ్ళకి కూడా వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క విషయం అందరికీ కూడా వ్యాపించాలనే ఒక సదుద్దేశం నాలో ఉంది. కాబట్టి వ్యాపింపజేయాలని మనసారా వారిని వేడుకుంటున్నాను. ఇటు సాయిబాబా భక్తులకు, ఇటు ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్నంత మనసును స్థిరం చేసుకొని మన మనసును ఎక్కడ పెడితే అక్కడ భగవంతుడు మనకి ఆనందాన్ని ఇస్తాడు. నేను అది విశ్వసిస్తున్నాను. మీ అందరికి కూడా ఏ భగవంతుడైనా సరే ప్రేమని మీరు పంచండి. ప్రేమతోటే జీవితంలో మనలో ఉన్న అజ్ఞానం పోతుంది, మనలో ఉన్న అహంకారం పోతుంది, మనలో వైషమ్యాలు పోతాయి. మనం ఏంటి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకొని దానివల్ల మనకేమన్నా వస్తుందా? నిందలు వేస్తూ ఉంటాం, నిందలు వింటూ ఉంటాం. ఇవన్నీ మనకేమన్నా వస్తాయా? మనకి దానివల్ల లాభం కలుగుతుందా? కలగదు. అనవసరంగా మనం ఈ యొక్క వీటిల్లో పాల్గొనకుండా ఉన్న సమయం ఏదైతుందో మనకు కొంచెం మానవ జన్మది చాలా చిన్నది, ఎప్పుడు ఏమైపోతామో మనకు తెలియదు. కాబట్టి ఈ యొక్క ఉన్న జీవితాన్ని మనం అందంగా మలుచుకోవాలి. ఈ జీవితంలో ఉన్న మధురిమలను మనం ఆనందించాలి. ఒక సేవ చేయడం ద్వారా, ఒక ప్రేమను వ్యక్తీకరణ చేయడం ద్వారా, ఒక పేదవాడిని మనం ఆదరించడం ద్వారా, ఈ అన్ని కుల మతాలకు అతీతంగా మనమంతా ఉంటూ, మనమంతా సోదర భావంతో, ఐక్యభావంతో ఉంటూ మనం లోక కళ్యాణం ఒక మరాఠీలో ఒక ఉంటుందన్నమాట. గురు మీ వినతి మీ కరి హృదయ మందిరియా బస. ఓ గురువు గారు, ఓ సద్గురువు, నాకు వినతి చేస్తున్నాను. ఏం వినతి చేస్తున్నాను? యాబస, నా హృదయంలో వచ్చి ఉండండి. ఎందుకు ఉండాలి? అందరిలో కూడా గురు వినతి మీ కరి హృదయ మందిరియా బస సమస్త జగహే గురు స్వరూపచి టసో మానస. ఈ మానవులంతా కూడా ఎలా ఉండాలి? భగవంతుడిలాగా కనిపించాలి. నాకు ఒక గురువు రూపంలో ఉండాలి, ఒక భగవంతుడి రూపంలో ఉండాలి. అలాంటి భాగ్యాన్ని నాకు కలగజేయండి బాబా అని చెప్పి ఇక్కడ హారతిగీతం చెప్తున్నాను. కరో సతత సత్కృతి మతిహిదే జగత్పావన. జగత్పావన అంటే ఏంటంటే లోక కళ్యాణమైన పనులు. నేను చేసే పని 10 మందికి ఉపయోగపడేట్టుగా చేయాలి. నా స్వార్థం చూసుకోకూడదు, నిస్వార్థం ఉండాలి. అది 10 మందికి ఉపయోగపడాలి. నేను కరి హృదయం, నా హృదయాన్ని తయారు చేయి. ఎలా? కరి హృదయ మందిరి, ఒక మందిరం. నా హృదయ మందిరం ఎలా తయారు చేయాలి? కరి హృదయ మందిరి యా బస సమస్త జగహే గురు స్వరూపచి టసో మానస. గరో సతత సత్కృతి మతిహిదే జగత్పావన సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన. నేను 10 మందికి ఉపయోగపడే పని చేయాలి, లోక కళ్యాణమైన పనులు చేయాలి. నేను చేసే పని 10 మందికి ఉపయోగపడాలనేది ఇక్కడ ఆర్తిలో అర్థం అనమాట. కాబట్టి మనం సమయం ఉన్నది చిన్నది జీవితం, మానవ జీవితం. ఈ జీవితాన్ని ఆనందకరంగా చేసుకోవాలి, జీవితంలో మధురమును అనుభవించాలి, భగవద్గీతలను దైవ సౌందర్యాన్ని మనం ఎంజాయ్ చేయాలి, ఆనందించాలి. కాబట్టి ఇవన్నీ మనుషులు అంటే కూడా వేరే వాటిలో పాల్గొనకుండా వాళ్ళ యొక్క ధర్మాన్ని, వృత్తి ధర్మాన్ని పాటిస్తూ, ఎంతోమంది వృత్తి ధర్మం, వ్యవసాయం చేస్తారు, ఉద్యోగం చేస్తారు, ఎన్నో రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా ధర్మాన్ని ఒక ప్రేమతో చేస్తూ 10 మందికి ఉపయోగపడే పనులు కనుక చేసినట్టయితే భగవంతుడు ఆనందిస్తాడు, మన మనసులో నాట్యం చేస్తాడు. ఇది భగవంతుడు మనకి చెప్పిన ఇదనమాట. కాబట్టి అందరూ కూడా ప్రేమగా ఉండండి అనేది ఏరైనా, రాముడైనా, కృష్ణుడైనా, అల్లా అయినా, ఇంకొకళ్ళైనా కానీ ప్రేమతత్వమే తప్ప చెప్పింది. ఆ ప్రేమతోటే మనమంతా ఉండాలనేది నేను మనసారా కోరుకుంటున్నాను. చూసాం కదా శర్మ గారు ఏం చెప్తా ఉన్నారు అని అంటే, ఫస్ట్ శర్మ గారి గురించి మనం తెలుసుకుందాం. అతడు ఆ ఉద్యోగం కాడ నుంచి అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రేమతో దేవుళ్ళకు కానీ, అటు దేవుళ్ళ గుళ్ళు కట్టించడం కానీ, వాళ్ళకి అక్కడ అన్నదానాన్ని తన సొంత ఖర్చులతో గుళ్ళు కట్టించడము, అన్నదానాన్ని చేయించడము, అటు ప్లస్ స్కూళ్ళల్లో వాళ్ళ పిల్లలకి ఏం కావాలో వాళ్ళకు కూడా తన జేబులో నుంచి డబ్బులు ఖర్చు చేసుకొని వాళ్ళకు కూడా ఏం కావాలో అవన్నీ సమకూర్చడము. ఇటు గురుకుల పాఠశాలలోకి అయితే దాదాపుగా 10
లక్షలు 12 లక్షల వరకు దరిదాపుగా తన జేబు నుండే 25 లక్షలు చూడండి, 25 లక్షలు, ఒక్క 25 లక్షలు ఉంటే నేను ఒక ఫ్లాట్ కొనుక్కుంటాను, నేను ఒక ఇల్లు కట్టుకుంటాను అనే ఈ మెకానికల్ రోజులలో ఒక 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 గురుకులంలో చదువుకున్న విద్యార్థులు మంచిగా చదువుకోవాలని ఒక 25 లక్షల రూపాయలు తన జేబుల నుంచి ఖర్చు పెట్టి, అంతేకాకుండా వాళ్ళ ఎవరైతే కొడుకులు ఉన్నారో వాళ్ళతో కూడా ఒక 8-9 లక్షలు పెట్టించి వాళ్ళతో కూడా చేయించడము. ఇక్కడ ఇంకా మిగతా రామాలయంలో ఇటు బోధన్ సాయిబాబా మందిరంలో ఇక్కడున్న సాయిబాబా ఎడిపెల్లి సాయిబాబా మందిరంలో ప్రతి గురువారము అన్నప్రసాదాలు పెట్టించడము, తన జేబుల్లోంచి ఖర్చు చేసి అన్నప్రసాదాలు చేయించడం అనేది మామూలు విషయమైతే కాదు. నాకు శర్మ గారే దేవుళ్ళగా కనిపిస్తూ ఉన్నారు. ఎప్పటికైనా ఇట్లాంటి మనుషులు సంఘంలో సొసైటీలోకి రావాలి అని చెప్పి మా చంటాచాలాలు మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की जय. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.